సెక్షన్ 80C. 80C. వాట్ ఈస్ సెక్షన్ 80C అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్. 80C మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. రియల్ లైఫ్లో ప్రతి క్లయింట్కి 80C ఉంటుందండి. టుమారో మీరు ఆర్టికల్స్లో ఉన్నప్పుడు మీకు అర్థమైంది, ప్రతి క్లయింట్కి 80C ఉంటుంది. 98% ప్రతి క్లయింట్కి 80C ఉంటుంది. చూడండి, సపోజ్ ఇఫ్ ఐ సే 80U, వాట్ ఈస్ 80U? డిజబిలిటీ. సో 80U డిడక్షన్ హూ కెన్ క్లైమ్? ఓన్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కదా, అంటే స్పెసిఫిక్ కదా. వాట్ ఈస్ 80E? ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషనల్ లోన్. ఇఫ్ యూ టేక్ లోన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, అప్పుడు మీకు 80E ఉంటుంది, స్పెసిఫిక్ కదా. వాట్ ఈస్ 80EEB? ఇంట్రెస్ట్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్ లోన్. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కోసం లోన్ తీసుకున్న వాళ్ళకే 80EEB ఉంటుంది. కానీ 80C అలా కాదండి, 80C ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది. ఎస్, ప్రతి క్లయింట్కి 98% ప్రతి క్లయింట్కి 80C ఉంటుంది. వాట్ ఈస్ 80C? ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్. మీ దగ్గర 1 crore మనీ ఉందనుకోండి, 1 crore మీ దగ్గర మనీ ఉంటే వాట్ యూ విల్ డూ? ఆ 1 crore మీరు అలాగే పెట్టుకుంటే, మీరు ఇంట్లో పెట్టుకుంటే తర్వాత కూడా అది 1 crore లాగానే ఉంటుంది కదా. కాబట్టి వాట్ యూ విల్ డూ? యూ విల్ డూ ఇన్వెస్ట్మెంట్. చాలామంది FD చేసుకుంటూ ఉంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ FD. మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ FD. మీరు FD చేసుకుంటే మీ 1 crore బ్యాంక్లో అలాగే ఉంటుంది, ప్లస్ ఇయర్లీ దే విల్ పే ఇంట్రెస్ట్ ఆఫ్ 6 to 7%. కరెక్టా? అంటే ఇయర్లీ దే విల్ పే 6 to 7% ఇంట్రెస్ట్ పే చేస్తారు. మీకు రిస్క్ ఏమి ఉండదండి. మీ 1 crore అలాగే ఉంటుంది, ప్లస్ విల్ గెట్ ఇంట్రెస్ట్ ఆఫ్ నియర్లీ 7% పర్ యానం. రిస్క్ ఏమి ఉండదు. కానీ రిటర్న్ ఈజ్ వెరీ లెస్. నో, రిటర్న్ ఈజ్ ఓన్లీ 7% పర్ యానం. మన కాస్ట్ ఆఫ్ లివింగే ప్రతి ఇయర్ ఈజ్ అరౌండ్ 7% ఉంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ కూడా 7% ఉంది. అంటే మీకు మనీ వాల్యూ పెద్దగా ఏం పెరగదు. మాకు అవసరం లేదు, మాకు రిస్క్ వద్దనుకుంటే ఓకే, గో ఫర్ FD. సమ్ పీపుల్ విల్ బై ల్యాండ్. కొందరు ల్యాండ్ కొంటూ ఉంటారు. ల్యాండ్ మీరు 1 crore పెట్టుకుంటే ఆఫ్టర్ 4 or 5 years యూ కెన్ సెల్ ఫర్ 2 crores, 3 crores. ల్యాండ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కొందరు గోల్డ్ కొంటూ ఉంటారండి. ఇప్పుడు మీరు ఒక 1 lakh పెట్టి గోల్డ్ కొంటే ఆఫ్టర్ 5-6 years యూ కెన్ సెల్ ఫర్ 2 lakhs. ఒక 3 years బ్యాక్ 10 grams గోల్డ్ కొనాలి అంటే జస్ట్ హ్యావ్ టు పే 50,000 అండి. 3 years బ్యాక్ ఐఎమ్ సెయింగ్ 10 grams గోల్డ్ ఈక్వల్ జస్ట్ 50,000. ఇప్పుడు మీరు 10 grams గోల్డ్ కొనాలి అంటే ఈ హ్యావ్ టు పే నియర్లీ 1,40,000. 3 yearsలోనే చూడండి గోల్డ్ వాల్యూ ఎలా పెరిగిందో. ఒకప్పుడు 10 grams ఈక్వల్ టు 40,000 లేదా 50,000 ఉండేది. ఇప్పుడు 10 grams ఈక్వల్ టు నియర్లీ 1,40,000. అంటే ఆల్మోస్ట్ 3 times అయింది. ఫ్యూచర్లో 10 grams గోల్డ్ కొనాలి అంటే హౌ టు పే 2 lakhs. ఇంకా ఫ్యూచర్లో 10 grams గోల్డ్ కొనాలి అంటే ఈ హౌ టు పే 4 lakhs. అంటే గోల్డ్ వాల్యూ ఫ్యూచర్లో పెరిగే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. కాబట్టి 1 lakh పెట్టి మీరు గోల్డ్ కొంటే తర్వాత యూ కెన్ సెల్ ఫర్ 2 lakhs. కాబట్టి చాలామంది గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొందరు ల్యాండ్లో, కొందరు ఏమో FD తీసుకుంటూ ఉంటారు, ఫిక్స్డ్ డిపాజిట్. డిపెండ్స్ ఆన్ రిస్క్, డిపెండ్స్ ఆన్ రిటర్న్. ఈ ల్యాండ్, గోల్డ్ ఇవన్నీ మనకి ఎందుకులే అనుకుంటే గో ఫర్ FD. యూ విల్ గెట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 6% to 7%, నో రిస్క్ అట్ ఆల్. లేదు గోల్డ్ కొంటే ఫ్యూచర్లో గ్యారంటీగా పెరిగే అవకాశం ఉందని మీకు అనిపిస్తే యూ కెన్ బై గోల్డ్. కొందరేమో ల్యాండ్ కొంటూ ఉంటారు, అవునా? ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు మీ దగ్గర 1 crore ఉంది కదా, 2075 కల్లా, రీసెంట్ న్యూస్ 2075 అంటే ఆఫ్టర్ 50 years ఇప్పుడు మీ దగ్గర 1 crore ఉంటే 2075లో ఇట్ ఈస్ ఈక్వల్ టు ఓన్లీ 5 lakhs.
ఇప్పుడు మీ దగ్గర 1 crore ఉంటే 1 crore వాల్యూ 2075 ఇట్ ఈస్ ఈక్వల్ టు 5 lakhs. అంటే 2075లో మీ దగ్గర 1 crore వర్త్ ఉండాలంటే ఇప్పుడు మీ దగ్గర 20 crores ఉండాలి. ఇప్పుడు 20 crores ఉంటే 2075 ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 crore. అస్సలు మనీకి వాల్యూ లేదు. ఒకప్పుడు ఒక విలేజ్లో ఒక పర్సన్ దగ్గర 3-4 lakhs మనీ ఉంటే చాలా గొప్పగా చూసేవాళ్ళు, లక్షాధిపతి అని చెప్పేవాళ్ళు, చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఒకప్పుడు 3-4 lakhs ఉంటాయి, ఇప్పుడు 3-4 crores ఉంటే కొంచెం గొప్పగా చూస్తున్నారు. కానీ ఫ్యూచర్లో మిమ్మల్ని గ్రేట్గా చూడాలి అంటే మీ దగ్గర అట్లీస్ట్ ఒక 30-40 crores ఉండాలి. ఇంకా మనీకి వాల్యూ ఉండదు. అందరి దగ్గర మనీ ఉంటుంది ఫ్యూచర్లో. ఇంకా మీ దగ్గర ఒక 30-40 crores ఉంటేనే మీకు అంత ఎంత వాల్యూ ఇస్తారు ఫ్యూచర్లో. కాబట్టి జాబులు గేబులు ఇవన్నీ పెద్ద మనకు రిటర్న్ ఇవ్వమండి మీరు ప్రాపర్గా ఆలోచిస్తే. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరు టుమారో జాబ్ చేస్తే ఒక CA క్వాలిఫైడ్ అయినప్పుడు లేదా ఒక CMA క్వాలిఫైడ్ అయినప్పుడు హౌ మచ్ విల్ గెట్ ఇయర్లీ? ఆన్ యావరేజ్ దే ఆర్ పేయింగ్ అరౌండ్ 15 lakhs to 20 lakhs అండి. మేబీ హైయర్ ఉండొచ్చు, మేబీ లోయర్ ఉండొచ్చు, బట్ ఆన్ యావరేజ్ ఇట్ ఈస్ అరౌండ్ 15 lakhs to 20 lakhs. 15 lakhs 20 lakhsలో మీరు EMIలు కట్టుకోవాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్, డే టు డే ఎక్స్పెండిచర్ ఇవన్నీ పోను మీరు సేవ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు థింక్ బియాండ్ జాబ్. బియాండ్ జాబ్ యూ హ్యావ్ టు థింక్. ఏదో CA అయిపోయింది వీ హ్యావ్ టు డూ జాబ్ కాదు, దానికంటే బియాండ్ యూ హ్యావ్ టు థింక్. CA ఈజ్ జస్ట్ ఫర్ సొసైటీ రెస్పెక్ట్ అంతే. అంటే మీరు CA అయితే మీకు సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది. CA క్వాలిఫికేషన్ జస్ట్ ఫర్ రెస్పెక్ట్, బట్ డూ బియాండ్ జాబ్. మేము CA చదివాము కాబట్టి జాబ్ చేయండి కాదు, థింక్ బియాండ్ దట్. ఇప్పటి నుంచి థింక్ బియాండ్ దట్. అది మీ ఇష్టం. యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీస్, యూ కెన్ స్టార్ట్ సమ్ బిజినెస్ విత్ యువర్ CA నాలెడ్జ్, చాలా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు థింక్ చేయండి. ఫ్యూచర్లో మనీకి ఎక్కువ వాల్యూ ఉండదు. అంటే హౌ టు అర్న్ మోర్ మనీ, హౌ టు అర్న్. జాబుల వల్ల అవన్నీ కాదు. ఓకే, మీకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రశాంతంగా థింక్ చేయగలుగుతారు. 1 dayలో మీరు థింక్ చేయలేరు, కానీ ఇప్పటి నుంచి అయితే మీరు థింక్ చేయగలుగుతారు. థింక్ బియాండ్ జాబ్, డూ సంథింగ్ స్పెషల్. ఓకే, కమ్ టు పాయింట్. సో మీ దగ్గర అమౌంట్ ఉంటే మీరు ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి. కొందరేమో యాజ్ ఎ సెడ్ నౌ గోల్డ్, ల్యాండ్, FDలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మనకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయండి. పబ్లిక్కి తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ATC. Investment in RPF. You can invest in RPF. RPF stands for Recognized Provident Fund. What is abbreviation of RPF? Recognized Provident Fund. It is belongs to government. అంటే మీకు రిస్క్ కూడా ఏముండదు. వాట్ ఈస్ ద రిటర్న్ అంటే అరౌండ్ 8% అలా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ RPF, సేమ్ లైక్ FD. ఇన్వెస్ట్మెంట్ ఇన్ RPF, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ కాబట్టి మీకు రిస్క్ కూడా ఏమి ఉండదు. అంటే మీ అమౌంట్ అలాగే ఉంటుంది, ప్లస్ దే విల్ పే సమ్ ఇంట్రెస్ట్ ఆల్సో. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ SPF, స్టాట్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ SPF, స్టాట్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్. ఇది కూడా బిలాంగ్స్ టు గవర్నమెంట్ కాబట్టి మీకు రిస్క్ ఉండదు. మీ అమౌంట్ అలాగే ఉంటుంది, దే విల్ పే సమ్ ఇంట్రెస్ట్, సేమ్ లైక్ FD. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ PPF, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. మనం ఆల్రెడీ ఇవన్నీ ఎక్కడో చెప్పుకున్నట్టు గుర్తుకొస్తుందా? ఎస్, శాలరీ చాప్టర్లో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ RPF, SPF అండ్ PPF. RPF స్టాండ్స్ ఫర్ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్, SPF స్టాట్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్, PPF పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. మనం ఆల్రెడీ శాలరీ చాప్టర్లో ఇవన్నీ క్లియర్గా చెప్పుకున్నాము, అవునా? ఇక్కడ మీ అమౌంట్ అలాగే ఉంటుంది, ప్లస్ యూ విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్ ఆల్సో. అంటే
ఇవన్నీ మెయింటైన్డ్ బై గవర్నమెంట్ కాబట్టి మీకు రిస్క్ ఉండదు, మీ అమౌంట్ అలాగే ఉంటుంది, ప్లస్ విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్ ఆల్సో. ఆర్పిఎఫ్కి యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ విత్ ది నేమ్ ఆఫ్ సెల్ఫ్, ఓన్లీ సెల్ఫ్. వాట్ అబౌట్ ఎస్పీఎఫ్? ఇట్ ఈస్ ఆల్సో ఓన్లీ విత్ ది నేమ్ ఆఫ్ సెల్ఫ్. వాట్ అబౌట్ పీపీఎఫ్? సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్. ఆర్పిఎఫ్కి ఎవరి నేమ్తో కాంట్రిబ్యూట్ చేయాలి అంటే సెల్ఫ్. వాట్ అబౌట్ ఎస్పీఎఫ్? సెల్ఫ్. వాట్ అబౌట్ పీపీఎఫ్? సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్. మనం ఆల్రెడీ శాలరీ చాప్టర్లో ఇవన్నీ క్లియర్గా చెప్పుకున్నాము, అవునా? ఆల్ దిస్ ఆర్ మెయింటైన్డ్ బై గవర్నమెంట్. ఇఫ్ యూ కాంట్రిబ్యూట్ టు దీస్ స్కీమ్స్ మీ అమౌంట్ అలాగే ఉంటుంది, ప్లస్ దే విల్ బి సమ్ ఇంట్రెస్ట్, సేమ్ లైక్ ఎఫ్డి, సేమ్ లైక్ ఎఫ్డి. ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది విత్ కంపేర్ టు ఎఫ్డి. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎన్ఎస్సి. ఎన్ఎస్సి స్టాండ్స్ ఫర్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. చాలా మందికి తెలియదు ఇవి ఉన్నాయని. ఇది కూడా బిలాంగ్స్ టు గవర్నమెంట్. యూ కెన్ కాంట్రిబ్యూట్ విత్ ది నేమ్ ఆఫ్ సెల్ఫ్. బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఎన్ఎస్సి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇవన్నీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ కాబట్టి పబ్లిక్కి అవేర్నెస్ లేదు, ఎందుకంటే గవర్నమెంట్ పెద్దగా ప్రమోట్ చేసుకోదు కదా. ఇఫ్ యూ గో టు బ్యాంక్ అనుకోండి, వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ మా బ్యాంక్లో ఎఫ్డి చేయండి, వీఆర్ గివింగ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ 6%, హైయెస్ట్ రేట్ ఆఫ్ 7% చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇఫ్ యూ గో టు బ్యాంక్, దే ఆర్ కీప్ ఆన్ ప్రమోటింగ్ కదా అబౌట్ ఎఫ్డి, కాబట్టి ఎఫ్డి గురించి అందరికీ ఐడియా ఉంది. వాట్ అబౌట్ ప్రొవిడెంట్ ఫండ్, ఎన్ఎస్సి? దీస్ ఆర్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ పెద్దగా ప్రమోట్ చేయదు కాబట్టి చాలా మందికి అవేర్నెస్ లేదు. బట్ నవ్ ఇట్ ఈస్ గెట్టింగ్ అవేర్నెస్. ఇక్కడ విత్ కంపేర్ టు ఎఫ్డి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఏటీసీ ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్. మీరు ఏమైతే ఈ పీపీఎఫ్కి, ఆర్పిఎఫ్కి, ఎన్ఎస్సికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ అమౌంట్ని ఏటీసీ ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్, అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి మైనస్ చేసుకోవచ్చు. అదే ఇఫ్ యూ కాంట్రిబ్యూట్ ఎఫ్డి డిడక్షన్ ఏం రాదు. యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఎగ్జాంపుల్ 1 lakh టు ఎన్ఎస్సి అనుకోండి. వాట్ ఈస్ ఎన్ఎస్సి? స్టాండ్స్ ఫర్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఆ 1 lakhని ఏటీసీ ప్రకారం మీరు ఏం చేయొచ్చు, మైనస్ చేసుకోవచ్చు ఫ్రమ్ యువర్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. అంటే మీ ట్యాక్స్ తగ్గుద్ది. ప్లస్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా విత్ కంపేర్ టు ఎఫ్డి ఎక్కువ ఉంటుంది. 2 బెనిఫిట్స్. అండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ కాబట్టి రిస్క్ కూడా ఏమి ఉండదు. ఎన్ఎస్సి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. సో టుమారో మీరు మీ క్లయింట్స్కి ఇవన్నీ అడ్వైజ్ ఇవ్వాలి, బాబు చిన్న ఎఫ్డి ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి, కాంట్రిబ్యూట్ టు పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఎనీ పర్సన్ కెన్ కాంట్రిబ్యూట్ టు పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. వాట్ అబౌట్ ఆర్పిఎఫ్ అండ్ ఎస్పీఎఫ్? ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎంప్లాయీస్. ఎన్ఎస్సి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఆర్పిఎఫ్, ఎస్పీఎఫ్, పీపీఎఫ్ ఆల్రెడీ మనం శాలరీ చాప్టర్లో చెప్పుకున్నాము, అవునా? పీపీఎఫ్కి ఎనీ పబ్లిక్ కెన్ కాంట్రిబ్యూట్. వాట్ అబౌట్ ఆర్పిఎఫ్ అండ్ ఎస్పీఎఫ్ అంటే ఎంప్లాయీస్. ఎన్ఎస్సి ఎనీ పర్సన్. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాబార్డ్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాబార్డ్ ఇది కూడా బిలాంగ్స్ టు గవర్నమెంటే. యూ కెన్ కాంట్రిబ్యూట్ విత్ ది నేమ్ ఆఫ్ సెల్ఫ్. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ చాలా మంది పబ్లిక్ తెలియదు. పీపీఎఫ్ ఉంది కదా, పీపీఎఫ్ బెస్ట్ ఆప్షన్, మోర్ దాన్ ఎఫ్డి. ఇంట్రెస్ట్ రేట్ మోర్ దాన్ ఎఫ్డి ఉంటుంది. మీరు కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ ఏటీసీ ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్. కానీ పబ్లిక్ అవేర్నెస్ లేదు రిగార్డింగ్ దిస్. నెక్స్ట్, ఫైవ్ ఇయర్స్ టర్మ్ డిపాజిట్ with bank or post office. With bank or post office. See, what is the difference between FD and term deposit? What is the difference between FD and term deposit? FD, term deposit looking like same but both are not same. ఎఫ్డి కావాలి అంటే మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఎస్, చాలా మంది ఎఫ్డిని విత్డ్రా చేసుకోలేమనుకుంటారు. ఎఫ్డిని మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. జస్ట్ హ్యావ్ టు ఇంటిమేట్ 1 or 2 days బిఫోర్ టు బ్యాంక్ అంతే. ఎఫ్డి అనుకుంటారు చాలా మంది విత్డ్రా చేసుకోలేమని. ఎఫ్డి విత్డ్రా చేసుకోవచ్చు. జస్ట్ హ్యావ్ టు ఇంటిమేట్ 1 or 2 days బిఫోర్ టు బ్యాంక్.
వాట్ అబౌట్ టర్మ్ డిపాజిట్? ఇఫ్ యూ డిపాజిట్ ఫర్ 5 years, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాక్ ఇన్ పీరియడ్. అంటే ఇఫ్ యూ వాంట్ టు విత్డ్రా, యూ కెన్ విత్డ్రా ఓన్లీ ఆఫ్టర్ 5 years. ఎఫ్డి టర్మ్ డిపాజిట్ రెండు కూడా డిపాజిట్స్ అయినప్పటికీ ఎఫ్డిలో విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ టర్మ్ డిపాజిట్, ఇఫ్ యూ డిపాజిట్ ఫర్ 5 years అనుకోండి, యూ కెన్ విత్డ్రా ఓన్లీ ఆఫ్టర్ 5 years. ఇట్ ఈస్ లాక్ ఇన్ పీరియడ్, లాక్ అయిపోద్ది. ఇక్కడ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎఫ్డీనా టర్మ్ డిపాజిట్ అంటే టర్మ్ డిపాజిట్ 5 years టర్మ్ డిపాజిట్ అంటే విల్ గెట్ మనీ ఓన్లీ ఆఫ్టర్ 5 years. ఇలాంటి డిపైడ్ చేస్తే ఆ డిపాజిట్ అమౌంట్ యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80C. ఇది కూడా సెల్ఫే, ఇవన్నీ కూడా సెల్ఫే. వాట్ అబౌట్ పీపీఎఫ్? పీపీఎఫ్ మాత్రం సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్. పీపీఎఫ్కి యూ కెన్ కాంట్రిబ్యూట్ విత్ ది నేమ్ ఆఫ్ సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్. నెక్స్ట్ వన్, కాంట్రిబ్యూషన్ టు సుకన్య సమృద్ధి యోజన. కాంట్రిబ్యూషన్ టు సుకన్య సమృద్ధి యోజన. ఇది రీసెంట్గా చాలా ఫేమస్ అయిందండి. ఇది కూడా బిలాంగ్స్ టు గవర్నమెంటే, కానీ ఈ స్కీమ్ని గవర్నమెంట్ బాగా ప్రమోట్ చేసింది. ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు గవర్నమెంటే. ఎన్ఎస్సి, నాబార్డు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన ఇవన్నీ బిలాంగ్స్ టు గవర్నమెంటే. కానీ ఈ స్కీమ్ రీసెంట్గా బాగా ఫేమస్ అయింది, గవర్నమెంట్ బాగా ప్రమోట్ చేసింది. చూడండి, ఈ స్కీమ్కి యూ కెన్ కాంట్రిబ్యూట్ విత్ ది నేమ్ ఆఫ్ గర్ల్ చైల్డ్. సపోజ్ మీ దగ్గర మనీ ఉన్నప్పుడు ఇయర్లీ ఇఫ్ యూ కాంట్రిబ్యూట్ 1 lakh అనుకోండి, యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ 18 years. You can contribute yearly up to maximum 1.5 lakhs with the name of girl child. If you contribute example 1.5 lakhs per annum anukondi, 18 years how much have to contribute? 27 lakhs have to contribute. Antena 1.5 lakhs maximum per annum you can contribute. Like that you can contribute up to 18 years. Ante ఆ పాపకి 1 year ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేస్తే యూ కెన్ కాంట్రిబ్యూట్ అప్ టు 18 years. అంటే హౌ టు కాంట్రిబ్యూట్ 18 years into 1.5 lakhs, 27 lakhs. అప్పుడు దే విల్ పే యూ నియర్లీ 70 lakhs. ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అరౌండ్ 8% ఉందండి. 8% ఉంది, మోర్ దెన్ ఎఫ్డి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్ 8% ఉంది అట్ ప్రెసెంట్ విత్ ది నేమ్ ఆఫ్ గర్ల్ చైల్డ్. అంటే చిన్న పాపగా ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఆ అమ్మాయికి రేపు హైయర్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు చాలా అమౌంట్ మీకు హెల్ప్ అయ్యిద్ది, లేదా అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ కూడా మీకు చాలా అమౌంట్ హెల్ప్ అయ్యిద్ది. ఇది చాలా చాలా ఫేమస్ అయింది ఈ రోజుల్లో, అండ్ మెనీ పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఆల్సో ఫర్ దిస్. నెక్స్ట్ ఒక పని చేయొచ్చు మీరు, విత్ ది నేమ్ ఆఫ్ గర్ల్ చైల్డ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు సుకన్య సమృద్ధి యోజన. విత్ ది నేమ్ ఆఫ్ బాయ్ చైల్డ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ విత్ ది నేమ్ ఆఫ్ బాయ్ చైల్డ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు ఎన్ఎస్సి. సో అబ్బాయిలకి ఏమో ఎన్ఎస్సి. వాట్ అబౌట్ గర్ల్స్ కంటే సుకన్య సమృద్ధి యోజన. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నియర్ టు 8% అండి, నియర్ టు 8%. అంటే కొంచెం మారుతూ ఉంటాయి. అట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ నియర్ టు 8% ఈస్ దేర్. ఓకే, నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ టు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఓన్లీ సీనియర్ సిటిజన్స్. అంటే వాళ్ళకి వచ్చే పెన్షన్ నుంచి ఎంతో కొంత అమౌంట్ ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు, తర్వాత వాళ్ళకి హెల్ప్ అయ్యే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ సర్టైన్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు చాలా మంది ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎస్ఐపికి ఇఫ్ యూ కాంట్రిబ్యూట్ ఎవరీ మంత్ 10,000 ఆఫ్టర్ 20 years, అంటే హౌ టు వెయిట్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్లో రిజల్ట్ రాదు, యూ హౌ టు వెయిట్ ఫర్ లాంగ్ టర్మ్. ఆఫ్టర్ 20 years ఇఫ్ యూ కాంట్రిబ్యూట్ ఎవరీ మంత్ 10,000 అంటే ఇయర్లీ 1.2 lakhs. 20 yearsకి హౌ టు కాంట్రిబ్యూట్ 24 lakhs. అప్పుడు వీళ్ళకి నియర్లీ 2 crores. చాలా మంది ఇప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారు, అది కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంటే, కానీ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సర్టైన్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. నెక్స్ట్
investment in certain equity shares or debentures ఇక్కడ అన్నీ కాదండి, ఓన్లీ సర్టైన్. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ ఉందో చెక్ చేసుకోవాలండి. చాలా అంటే ఒక 4-5 టైప్స్ ఉంటాయి. హై వాల్యూ, మీడియం వాల్యూ, లో వాల్యూ, ట్యాక్స్ బెనిఫిట్ అని ఉంటుంది. యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ట్యాక్స్ బెనిఫిట్ ఆప్షన్. అంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్ కాదు, అన్ని ఈక్విటీ షేర్స్ కాదు, అన్ని డిబెంచర్స్ కాదు, సర్టైన్ మాత్రమే. వైల్ ఇన్వెస్టింగ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ట్యూషన్ ఫీజ్. Tuition fees also eligible for deduction under section 80C. What is the meaning of tuition fees? Ante school fees. What about college fees? College fees also. మీ ఫాదరు పేయింగ్ యువర్ స్కూల్ ఫీజు కదా, లేదా యువర్ కాలేజ్ ఫీజు కదా. సో మీ ఫాదర్ ఏం చేయొచ్చు అంటే మీ స్కూల్ ఫీజుని, మీ కాలేజ్ ఫీజుని 80C ప్రకారం కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్. అంటే పేరెంట్స్ వాళ్ళ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం పే చేసే స్కూల్ ఫీజు లేదా కాలేజ్ ఫీజుని 80C ప్రకారం కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్. డిడక్షన్ కెన్ టేక్ only for maximum 2 children. ఇక్కడ నాట్ ఓన్లీ స్కూల్ ఫీజ్ అండి, కాలేజ్ ఫీజ్ ఆల్సో. అంటే ఎల్కేజీ ఫీజ్ అయినా, యూకేజీ ఫీజ్ అయినా, 10th క్లాస్ ఫీజ్ అయినా, డిగ్రీ ఫీజ్ అయినా, ఇంటర్మీడియట్ ఫీజ్ అయినా, ఏదైనా ఓకే. డిడక్షన్ యూ కెన్ టేక్ ఓన్లీ ఫర్ maximum 2 children. సపోజ్ యువర్ ఫాదర్ పేయింగ్ ఫీజ్ ఫర్ 3 children అనుకోండి, ఈ కెన్ టేక్ డిడక్షన్ ఓన్లీ ఫర్ 2 children, ఎనీ 2 children. Education must be in India. ఫారెన్ లో స్కూల్ ఫీజు లేదా కాలేజ్ ఫీజు పే చేస్తే డిడక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. ఎడ్యుకేషన్ మస్ట్ బి ఇన్ ఇండియా. నెక్స్ట్, ఎడ్యుకేషన్ మస్ట్ బి ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్? ఇప్పుడు సిఏ కోచింగ్ సెంటర్ ఫీజు అలౌడ్ డిడక్షన్, నాట్ అలౌడ్. వాట్ అబౌట్ సిఎంఏ కోచింగ్ సెంటర్ ఫీజు? నాట్ అలౌడ్. అంటే ఇక్కడ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ ఉద్దేశం ఎల్కేజీ టు పీజీ. అంటే 10th క్లాస్ స్కూల్ ఫీజు, ఇంటర్మీడియట్ కాలేజ్ ఫీజు ఇవన్నీ అలౌ చేస్తారు. ఎడ్యుకేషన్ మస్ట్ బి ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్, నాట్ ప్రైవేట్ కోచింగ్, నాట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. యూ హ్యావ్ టు గో టు స్కూల్ డైలీ, యూ హ్యావ్ టు గో టు కాలేజ్ డైలీ. అంటే నార్మల్ ఎడ్యుకేషన్ అండి, నాట్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్, నాట్ ప్రైవేట్ కోచింగ్. ఇట్ ఈస్ రెగ్యులర్ స్టడీస్ ఓన్లీ రెగ్యులర్ స్టడీస్. ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అంటే రెగ్యులర్ స్టడీస్, నాట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, నాట్ ప్రైవేట్ కోచింగ్. ఎడ్యుకేషన్ మస్ట్ బి ఇన్ ఇండియా. ఫారెన్ లో ఉంటే కనుక నాట్ అలౌడ్. అండ్ డిడక్షన్ యూ కెన్ టేక్ ఓన్లీ ఫర్ maximum 2 children. ఇంపార్టెంట్ ఇది. ట్యూషన్ ఫీజు అంటే స్కూల్ ఫీజు లేదా కాలేజ్ ఫీజు. నెక్స్ట్, రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమ్ లోన్, లేదా యూ కెన్ సే దట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆఫ్ హోమ్ లోన్. రీపేమెంట్ ఆఫ్ హోమ్ లోన్. వాట్ అబౌట్ ఇంట్రెస్ట్? మనకి ఇంట్రెస్ట్ ఆల్రెడీ 24Bలో కవర్ అయింది, 80EEలో కవర్ అయింది, 80EEAలో కవర్ అయింది. అంటే హోమ్ లోన్ పైన ఇంట్రెస్ట్ పే చేస్తే డిడక్షన్ యూ కెన్ టేక్ యాజ్ పర్ సెక్షన్ 24B 80EEA. వాట్ ఇస్ దిస్ వన్? ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆఫ్ హోమ్ లోన్. ఎస్, హోమ్ లోన్ తీసుకుంటే చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఇంట్రెస్ట్ అమౌంట్కి ఏమో 24B ఉంది, ఇన్ అడిషన్ టు దట్ 80EE ఉంది, 80EEA ఉంది. ప్రిన్సిపల్ రీపేమెంట్కి 80C ఉంది. ప్రిన్సిపల్ రీపేమెంట్కి కూడా డిడక్షన్ ఇస్ అలౌడ్ యాజ్ పర్ సెక్షన్ 80C. అంటే హోమ్ లోన్ ఉంటే మీకు అన్ని బెనిఫిట్స్ అండి. అందుకే రియల్ లైఫ్లో చాలా మంది వాళ్ళ దగ్గర మనీ ఉన్నా సరే హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ ట్యాక్స్. సో మీ దగ్గర మనీ ఉన్నా సరే డోంట్ బై హౌస్ విత్ యువర్ మనీ, కీప్ యువర్ మనీ
సమ్ పార్ట్ అమౌంట్, రిమైనింగ్ టేక్ లోన్. ఆ లోన్ పైన పే చేసే ఇంట్రెస్ట్, ఆ లోన్ పైన పే చేసే ప్రిన్సిపల్ యూ కెన్ టేక్ ఎస్ డిడక్షన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్. దానివల్ల మీకు ట్యాక్స్ సేవ్ అయిపోద్ది. బట్ సబ్జెక్ట్ టు 2 కండిషన్స్. లోన్ మస్ట్ బి టేకెన్ ఫ్రమ్ అప్రూవ్డ్ పీపుల్. అంటే లోన్ యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ బ్యాంక్స్, ఫ్రమ్ గవర్నమెంట్, ఫ్రమ్ పోస్ట్ ఆఫీసు, లేదా ఫ్రమ్ ఎన్బిఎఫ్సి, లేదా ఫ్రమ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లేదా ఫ్రమ్ ఎంప్లాయర్. ఇవన్నీ ఓకే. అంటే యూ షుడ్ నాట్ టేక్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. నిజంగా మీరు లోన్ తీసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇఫ్ యూ టేక్ లోన్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, చాలా మంది తీసుకోకపోయినా సరే దే విల్ లై కదా. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే యూ హ్యావ్ టు టేక్ లోన్ ఫ్రమ్ అప్రూవ్డ్ పీపుల్. దట్ ఈస్ if loan taken from friends or relatives, then deduction is not allowed. అంటే డిడక్షన్ రావాలి అంటే లోన్ యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ అప్రూవ్డ్ పీపుల్. అంటే లైక్ ఎంప్లాయరు, గవర్నమెంట్, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసు, ఎన్బిఎఫ్సి, ఇవన్నీ ఓకే. ఎక్సెప్ట్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. ఇఫ్ యూ టేక్ లోన్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, డిడక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. నెక్స్ట్, వన్ మోర్ కండిషన్. ఈ ప్రిన్సిపల్ రీపేడ్ during the construction, then deduction is not allowed. డిడక్షన్ రావాలి అంటే మీరు ప్రిన్సిపల్ ఎప్పుడు పే చేసి ఉండాలి? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. చూడండి, ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆఫ్ హోమ్ లోన్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. డౌట్ ఏం లేదు, అలౌ చేస్తారు. కానీ లోన్ you should not take from friends or relatives. You have to take from government, from banks, like that. From approved people you have to take loan. And construction లో ఉన్నప్పుడు లోన్ రీపేమెంట్ చేస్తే డిడక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే ఎంత అమౌంట్ అయితే మీరు కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు రీపేమెంట్ చేశారో అంత అమౌంట్ డిడక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. ఎంత అమౌంట్ అయితే మీరు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రీపేమెంట్ చేశారో అది మాత్రం డిడక్షన్ ఈజ్ అలౌడ్. ఈ ప్రిన్సిపల్ రీపేడ్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్, దెన్ డిడక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. నెక్స్ట్ చూడండి, వన్ మోర్ ట్విస్ట్, మీకు వన్ మోర్ పాయింట్. అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీరు ఒక హౌస్ కొంటే ఆ హౌస్ని మీ పేరుతో ఈ హౌ టు రిజిస్టర్ కదా. ఐడియా ఉందా మీకు? ఇఫ్ యూ బై హౌస్, ఇఫ్ యూ బై ల్యాండ్, అవి మీ పేరుతో యూ హౌ టు రిజిస్టర్. అప్పుడు గవర్నమెంట్కి హౌ టు పే స్టాంప్ డ్యూటీ, యూ హౌ టు పే రిజిస్ట్రేషన్ ఫీజు. ఇప్పుడు తెలంగాణలో మీరు ఒక హౌస్ కొన్నారండి, అది మీ పేరుతో రిజిస్టర్ అవ్వాలంటే గవర్నమెంట్కి హౌ టు పే రిజిస్ట్రేషన్ ఫీజు. యూ హౌ టు పే 7.5% ఆఫ్ ది హౌస్ వాల్యూ. అంటే మీరు ఒక 1 crore పెట్టి మీరు ఇల్లు కొంటే ఆ 1 crore ఇల్లు మీ పేరుతో రాపించుకోవాలి అంటే మీ పేరుతో ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్, గవర్నమెంట్కి హౌ టు పే 7.5%, అంటే 7.5 lakhs మీరు స్టాంప్ డ్యూటీ పే చేయాలి. 7.5% పే చేయాలి. ఆ అమౌంట్ కూడా 80C ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ అ డిడక్షన్. స్టాంప్ డ్యూటీ ఆర్ రిజిస్ట్రేషన్ charges paid at the time of registration is also allowed as deduction as per section 80C. చూడండి, హోమ్ లోన్ తీసుకుంటే హోమ్ లోన్ పైన పే చేసే ఇంట్రెస్ట్ ఏమో 24B, 80EE, 80EEA, ప్రిన్సిపల్ ఏమో 80C, స్టాంప్ డ్యూటీ కూడా 80C. అందుకే హోమ్ లోన్ ఉండాలి. నెక్స్ట్, ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆఫ్ హోమ్ లోన్ అయిపోయింది, స్టాంప్ డ్యూటీ అయిపోయింది. ఒక పని చేద్దాం, విల్ గివ్ నెంబర్స్. ఫస్ట్ వన్ ఏమో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్పిఎఫ్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎస్పిఎఫ్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపీఎఫ్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎన్ఎస్సి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాబార్డ్, 5 years టర్మ్ డిపాజిట్ విత్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీసు, కాంట్రిబ్యూషన్ టు సుకన్య సమృద్ధి యోజన, contribution to senior citizen savings account, investment in certain units of mutual fund, investment in certain equity shares or debentures, tuition fees, principal repayment of home loan,
స్టాంప్ డ్యూటీ ఆర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెయిడ్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ వన్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, ఎల్ఐసి ప్రీమియం. ఎల్ఐసి ప్రీమియం పెయిడ్. వాట్ ఈజ్ 80D? 80D ఏమో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్, అదేమో హెల్త్ పైన, ఇదేమో లైఫ్ పైన. వాట్ ఈస్ 80D? 80Dలో ఏం కవర్ అయింది మనకి? మెడికల్ పాలసీ ప్రీమియం పే చేస్తే, ఇప్పుడు చెప్పుకున్నాం పైన, అవునా? ఇదేమో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇదేమో లైఫ్ పైన, అదేమో హెల్త్ పైన. ఇది ఇంపార్టెంట్ అండి, లిజన్. ఇక్కడ కూడా ఎల్ఐసి పాలసీ యూ కెన్ టేక్ విత్ ది నేమ్ ఆఫ్ సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్, సేమ్ యాజ్ పీపీఎఫ్ కూడా, ఇఫ్ యూ అబ్జర్వ్ పీపీఎఫ్ కూడా సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్. ఇది కూడా సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్. రిమైనింగ్ అన్ని సెల్ఫ్ అండి. ఈ సెక్షన్లో రిమైనింగ్ అన్ని ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫే. వాట్ అబౌట్ సుకన్య సమృద్ధి యోజన, గర్ల్ చైల్డ్. వాట్ అబౌట్ ట్యూషన్ ఫీజు విత్ మ్యాక్సిమం 2 చిల్డ్రన్. రిమైనింగ్ అన్ని సెల్ఫ్. ఓకే, ఎల్ఐసి ప్రీమియం పెయిడ్. మీరు ఎల్ఐసి పాలసీ తీసుకుంటే గిన, అంటే ఎల్ఐసి కంపెనీకి హౌ టు పే ఇయర్లీ సమ్ ప్రీమియం. టుమారో మీకు ఏమైనా అయిందనుకోండి, మీ ఫ్యామిలీకి ఎల్ఐసి కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయి సమ్ అమౌంట్. అదేమో మెడికల్ పాలసీ, ఇదేమో లైఫ్ పాలసీ. అక్కడ మెడికల్ పాలసీలో హాస్పిటల్ బిల్ విల్ బీ పేడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ. ఇఫ్ యూ టేక్ లైఫ్ పాలసీ, టుమారో మీకు ఏమైనా అయిందనుకోండి, మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయి సమ్ అమౌంట్. అంటే ఎవరి ఇయర్ మీరు ఈ లైఫ్ పాలసీ తీసుకొని ఎవరి ఇయర్ మీరు ప్రీమియం పే చేసుకుంటూ వెళ్తారు. టుమారో మీకు ఏమైనా అయిందనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు విల్ పే సమ్ హ్యూజ్ అమౌంట్ టు యువర్ ఫ్యామిలీ. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఎల్ఐసి. సో ఆ ప్రీమియం మీకు ఏమవుతుంది, ఇయర్లీ మీరు పే చేసే ప్రీమియం మీకు ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ కదా, దాన్ని మీరు ఏటీసీ ప్రకారం కెన్ టేక్ యాస్ వాట్ డిడక్షన్. బట్ లిజన్, ఇక్కడ కొన్ని డేట్స్ ఉన్నాయండి, ఆ డేట్స్ మనకి గుర్తుండాలి. ఈ పాలసీ టేకెన్, if policy taken before 1st April 2012, before 1st April 2012, అంటే ఎవరో ఒక పర్సన్ అప్పుడెప్పుడో 2008లోనో 2009లోనో తీసుకున్నాడు పాలసీ. ఈ పాలసీ టేకెన్ బిఫోర్ 1st April 2012, మేబీ 2008 2009లో తీసుకున్నాడు. అప్పుడు రిడక్షన్ ఇక్కడ హౌ మచ్ ఇవ్వను, ప్రీమియం పెయిడ్ ఆర్ 20% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్, 20% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సమ్ ఎష్యూర్డ్ వాల్యూ దట్ పాలసీ ఏజెంట్, ఇఫ్ యూ ఆస్క్ దట్ ఎల్ఐసి ఏజెంట్ అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ పాలసీ దే విల్ మెన్షన్ సమ్ ఎష్యూర్డ్, అంటే అది గ్యారంటీ అమౌంట్, అంత మీకు గ్యారంటీకి ఇస్తారు. అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ఆ పాలసీ దే విల్ సే సమ్ ఎష్యూర్డ్. 20% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ ఆర్ ప్రీమియం పెయిడ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఈజ్ అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్. ఇప్పుడు అది ఇఫ్ యూ టేకెన్ పాలసీ బిఫోర్ 1st April 2012. నెక్స్ట్, ఈ పాలసీ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2012 till 31st March 2013, అంటే 1 ఇయర్. 1st April 2012 నుంచి 31st March 2013 వరకు ఆ బిట్వీన్ గిన పాలసీ తీసుకొని ఉంటే అప్పుడు డిడక్షన్ ఈజ్ ప్రీమియం పెయిడ్ ఆర్ 10% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఎగ్జామ్లో సమ్ ఎష్యూర్డ్ వాళ్ళే ఇస్తారండి మనకు, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఈ పాలసీ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2013, అంటే 2019లోనో 2016లోనో 2022లోనో తీసుకుంటే గిన, అంటే ఆఫ్టర్ 1st April 2013 మీరు ఎప్పుడు తీసుకున్నా సరే ఇంకా అప్పుడు డిడక్షన్ ఈజ్ ప్రీమియం పెయిడ్ ఆర్ 10% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్, 10% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సార్ ఈ రెండు సేమే కదా, వెయిట్, ఇక్కడ దెర్ ఈజ్ వన్ మోర్ కేస్. ఇప్పుడు ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2013 కేసులో దెర్ ఈజ్ వన్ మోర్ సబ్ కేస్. అదేంటంటే
ఈ పాలసీ టేకెన్ ఆన్ 80U పీపుల్, వాట్ ఈస్ దట్ డిజబిలిటీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ లేదా 80 DDB స్పెసిఫైడ్ డిసీజ్ పీపుల్. ఈ పాలసీ టేకెన్ ఆన్ 80U ఆర్ 80 DDB పీపుల్. దెన్ ప్రీమియం పెయిడ్ ఆర్ 15% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఐఎమ్ రిపీటింగ్. ఈ పాలసీ టేకెన్ బిఫోర్ 1st April 2012. మీరు హ్యాండిక్యాప్డ్ అయినా నార్మల్ పీపుల్ అయినా ఎటువంటి వేరియేషన్ లేదు. ప్రీమియం పెయిడ్ ఆర్ 20% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఈ పాలసీ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2012 బట్ అప్ టు 31st March 2013. ప్రీమియం పెయిడ్ ఆర్ 10% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంతే, హ్యాండిక్యాప్డ్ అయినా నార్మల్ అయినా సరే. ఇప్పుడు ఈజ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2013 అంటే 2014లోనో 20లోనో తీసుకుంటే గిన నార్మల్ పీపుల్కి ఏమో 10% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్. ఇన్ కేస్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ ఏమో హ్యాండిక్యాప్డ్ లేదా స్పెసిఫైడ్ డిసీజ్ ఉంటే అప్పుడు 15% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్. ఈ వేరియేషన్ ఎప్పుడు ఉంది? నార్మల్కి హ్యాండిక్యాప్డ్కి వేరియేషన్ ఎప్పుడు ఉంది? ఈ పాలసీ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2013. బిఫోర్ 1st April 2012 అయితే 20%. బిట్వీన్ 1st April 2012 టు 31st March 2013 అయితే గిన 10%. ఆఫ్టర్ 1st April 2013 అయితే గిన నార్మల్ పీపుల్కి వాట్ ఈస్ ద పర్సెంటేజ్? 10%. హ్యాండిక్యాప్డ్ 80Uలో కవర్ అయిన వాళ్ళకు లేదా 80 DDBలో కవర్ అయిన వాళ్ళకేమో 15%. మనకు ATCలో ఒక 14 ఉన్నాయి కదా, అవునా? ATCలో ఒక 14 ఉన్నాయి కదా, ఇంకొక 3-4 ఉన్నాయండి. బట్ అవన్నీ ఇప్పుడు నాట్ రిలవెంట్, అవన్నీ ఇప్పుడు ఏం లేవులేండి. దీస్ 14 యూ హ్యావ్ టు రిమెంబర్. మెయిన్గా RPF, SPF, PPF, NSC, నాబార్డ్, సుకన్య సమృద్ధి యోజన, ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆఫ్ హోమ్ లోను, అలాగే LIC. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. మొత్తం 14 ఉన్నాయి కదా. ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ట్విస్ట్ చెప్పనా మీకు? ట్విస్ట్ ఏంటంటే, సపోజ్ నేను RPFకి ఐ కాంట్రిబ్యూటెడ్ 1 lakh అండి. RPFకి ఐ కాంట్రిబ్యూటెడ్ 1 lakh. NSCకి ఐ కాంట్రిబ్యూటెడ్ 2 lakhs. మొత్తం ఎంత? 3 lakhs. విత్ మై డాటర్ నేమ్ టు సుకన్య సమృద్ధి యోజన ఐ కాంట్రిబ్యూటెడ్ 1.5 lakhs. మొత్తం ఎంత? 4.5 lakhs. 5 years టర్మ్ డిపాజిట్ విత్ బ్యాంక్, అది కవర్ అయిందా మనకి? అది కూడా కవర్ అయింది. అది ఎగ్జాంపుల్ 50,000. మొత్తం ఎంత అడిగి? 5 lakhs. LIC ప్రీమియం పెయిడ్ సే ఎగ్జాంపుల్ 10,000. టోటల్ 5,10,000. 5,10,000. ఇప్పుడు ATC ప్రకారం డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్? గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి మైనస్ డిడక్షన్ అండర్ సెక్షన్ ATC అని. కెన్ ఐ రెడ్యూస్ 5,10,000? నో. ATCలో మొత్తం కలిపి డిడక్షన్ యూ కెన్ టేక్ ఓన్లీ 1,50,000. ATCలో మొత్తం ఒక 14 ఉన్నాయి కదా, మీకు 14 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, 1 ఉన్నా, ATCలో డిడక్షన్ మ్యాక్సిమం హౌ మచ్ యూ కెన్ టేక్ అంటే ఓన్లీ 1,50,000. 1,50,000. చూడండి, total deduction under section ATC equal to maximum rupees 1,50,000. 1,50,000. నా ఎగ్జాంపుల్లో ATCకి హౌ మచ్ ఐ కాంట్రిబ్యూటెడ్? 5,10,000. బట్ డిడక్షన్ హౌ మచ్ ఐ కెన్ టేక్? ఓన్లీ 1,50,000. సపోజ్ మీరున్నారు, PPFకి ఒక 50,000 కాంట్రిబ్యూట్ చేశారు, NSCకి 1 lakh, మొత్తం ఎంత? 1,50,000. 1,50,000. LIC ప్రీమియం పెయిడ్ 20,000, మొత్తం ఎంత? 1,70,000. ఇప్పుడు ఎంత మేనేజ్ చేసుకోవచ్చు మీరు? ఓన్లీ 1,50,000 మేనేజ్ చేసుకోవచ్చు. యూ కెన్ మైనస్ ఓన్లీ 1,50,000. సపోజ్ PPFకి 70,000, PPFకి 70,000, NSCకి 30,000, వాడికి 1 lakh, LIC ప్రీమియం 10,000, మొత్తం ఎంత? 1,10,000. ఇప్పుడు ఎంత మేనేజ్ చేసుకోవచ్చు నేను? 1,10,000. 1,50,000 దాటితే యూ హ్యావ్ టు మైనస్ 1,50,000. 1,50,000 లోపు ఉంటే యూ కెన్ మైనస్ దట్ యాక్చువల్ అమౌంట్. ATCలో 14 ఉన్నాయి కదా, ఆ మొత్తం యాడ్ చేయండి. యాడ్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్స్, యాడ్ ఆల్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, ATC మొత్తం కలిపి ఫైనల్లీ హ్యావ్ టు రిస్ట్రిక్టెడ్ టు 1,50,000. ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పాను స్టార్టింగ్ ఆఫ్ ది సెక్షన్ ఏమని? ATC రియల్ లైఫ్లో అందరికి ఉంటుందని చెప్పాను. ప్రతి క్లయింట్కి ATC ఉంటుందని చెప్పాను.
ఎందుకు చెప్పనా, ఇన్ని ఉన్నాయి కదా, ఏదో ఒకటి ఉండదా, ఎల్ఐసి ఉండదా అట్లీస్ట్, లేదా వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజు పే చేయడా, వాళ్ళ పిల్లలకి కాలేజ్ ఫీజు పే చేయడా, ఆర్పిఎఫ్ ఉండదా, అతను ఎంప్లాయీ అయితే ఆర్పిఎఫ్ ఉంటుంది కదా, అవునా, లేదా వాళ్ళ డాటర్ నేమ్తో ఈ విల్ టేక్ సుకన్య సమృద్ధి యోజన కదా, లేదా హౌస్ కొని ఈ విల్ రీపే ప్రిన్సిపల్ కదా. కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి ఏటీసీ రియల్ లైఫ్లో ప్రతి క్లయింట్కి ఉంటుందండి, 98% ప్రతి క్లయింట్కి ఉంటుంది. ఏటీసీ మీకున్న అన్ని ఇన్వెస్ట్మెంట్స్ యాడ్ చేయండి, డిడక్షన్ యూ కెన్ టేక్ ఓన్లీ మ్యాక్సిమం 1,50,000. 1,50,000. ఈ ఎల్ఐసి ఒకటి హౌ టు రిమెంబర్ కట్ ఆఫ్ డేట్ 1st April 2012, ఇంకొకటేమో 1st April 2012 to 31st March 2013, ఇంకొకటేమో ఆఫ్టర్ 1st April 2013. 20%, 10%, ఇప్పుడు 10%, హ్యాండిక్యాప్డ్కి ఎదిగిన 15%. ఈ ఎల్ఐసి పైన we will do on small problem అండి, ఈ ఎల్ఐసి పైన we will do on small problem. ఎస్, ఈజ్ ఇట్ విజిబుల్? మనకి క్వశ్చన్స్ అన్ని ఐసే బుక్లో ఉన్నాయండి, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వినండి ఒకసారి, మీరు విన్నారనుకోండి మీకు చాలా వరకు అర్థమైపోద్ది. తర్వాత ఏం చేయాలి, మీరు సపరేట్గా కూర్చొని హౌ టు ప్రాక్టీస్, దానివల్ల మీకు మోర్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వింటున్నప్పుడు డోంట్ సే ఐసీ బుక్, ఇప్పుడు వినండి, తర్వాత ఇదే క్వశ్చన్ ఐసీ బుక్లో ఉంటుంది, యూ కెన్ ప్రాక్టీస్. ఓకేనా? కంప్యూట్ ది ఎలిజిబుల్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ బై మిస్టర్ గణేష్. వాట్ ఈస్ సెక్షన్ ఫర్ మెడికల్ పాలసీ? 80D అండి. మెడికల్ పాలసీ ఏమో 80D, హెల్త్ పైన ప్రీమియం పే చేస్తే 80D, లైఫ్ పైన ప్రీమియం పే చేస్తే ఎల్ఐసి పే చేస్తే మాత్రం 80C. Shifting out of the default tax regime. What is the meaning of shifting out of default tax regime? Default tax rates అంటే new rates, shifting out of default tax rates అంటే old rates. ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే యూ కెన్ టేక్ ఆల్ డిడక్షన్స్ కదా, న్యూ రేట్స్ ఫాలో అయితే మీరు వరి అవ్వాలి, కానీ ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే యూ కెన్ టేక్ ఆల్ డిడక్షన్స్. ఫస్ట్ వన్, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ పాలసీ 30 March 2012. 30 March 2012 సెల్ఫ్ పైన. వాట్ ఈస్ ద సమ్ ఎష్యూర్డ్? చూడండి, సమ్ ఎష్యూర్డ్ ఈ విధంగా వాళ్ళు ఇస్తారు, సమ్ ఎష్యూర్డ్ ఈస్ 9 lakhs. వాట్ ఈస్ ద ప్రీమియం పెయిడ్? 48,000. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎల్ఐసి ఎవరి పైన తీసుకోవచ్చు? ఎల్ఐసి యూ కెన్ టేక్ విత్ ది నేమ్ ఆఫ్ సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్. ఎల్ఐసి ఒకటి, పీపీఎఫ్ ఒకటి, సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్, రిమైనింగ్ అన్ని సెల్ఫ్ కదా. వాట్ అబౌట్ సుకన్య సమృద్ధి యోజన, గర్ల్ చైల్డ్, వాట్ అబౌట్ ట్యూషన్ ఫీజు విత్ ది నేమ్ ఆఫ్ మాక్సిమం 2 children, రిమైనింగ్ అన్ని సెల్ఫే కదా, అవునా? సో ఎల్ఐసి యూ కెన్ టేక్ విత్ ది నేమ్ ఆఫ్ సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్. ఫస్ట్ వన్, యూ టేకెన్ పాలసీ ఆన్ 30 March 2012 అంటే విచ్ వన్? దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్. బిఫోర్ 1st April 2012 కదా, 30 March 2012 అంటే బిఫోర్ 1st April 2012 కదా. సో వాట్ ఇస్ డిడక్షన్ ఈజ్ హౌ మచ్? ప్రీమియం పెయిడ్ ఆర్ 20% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ నో. సో ఫస్ట్ కేసులో పాలసీ టేకెన్ బిఫోర్ 1st April 2012, therefore deduction equal to how much? Premium paid or 20% of sum assured, SE అంటే sum assured whichever is lower. What is premium paid? ఇచ్చారా? See last column, what is premium paid? 48,000. What is 20% of sum assured? Sum assured ఏమో 9 lakhs, 20% of 9 lakhs ఎంత వస్తుంది? 9 lakhs into 20% equal to 1,80,000. 48,000 or 1,80,000. Lower means how much? 48,000. అంతేనా? 20% of sum assured, 9 lakhs and 20%, 1,80,000. Premium ఏమో 48,000. Lower means how much? 48,000. Next come to
Second one, policy taken on 1st May 2019. 1st May 2019 అంటే which one? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్? థర్డ్ వన్ కదా. ఆఫ్టర్ 1st April 2013 కదా, అవునా? ఆఫ్టర్ 1st April 2013 కదా. కాబట్టి ఏమవ్వచ్చు పర్సెంటేజ్? 10% అవ్వచ్చు, 15% అవ్వచ్చు. నార్మల్ పీపుల్ అయితే 10%, హ్యాండిక్యాప్డ్ అయితే 15%, అంతేనా? ఇక్కడ చెప్పారా మనకి ఏమైనా హ్యాండిక్యాప్డ్ అని? నో కదా. సో ఇట్ ఈస్ 10%. పాలసీ టేకెన్ ఆఫ్టర్ 1st April 2013. So deduction equal to how much? Premium paid or 10 or 15? 10. Handicapped అయితే 15%. 10% of sum assured whichever is lower. What is premium paid? 20,000. See last column, premium paid is 20,000 or 20% of sum assured. Sum assured ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 1,50,000. 10% of 1,50,000. 10% of 1,50,000 equal to 15,000. 20,000 or 15,000. Lower means how much? 15,000. అంతేనా? నెక్స్ట్ come to third one. Policy taken on 1st June 2022. అంటే ఆఫ్టర్ 1st April 2013 కదా. కాబట్టి లాస్ట్ కేసా? హ్యాండిక్యాప్డ్ సన్ అంటే పాలసీ టేకెన్ ఆన్ హ్యాండిక్యాప్డ్ పీపుల్. సో 10% 15%? 15%. పాలసీ టేకెన్ ఆన్ handicapped person and after 1st April 2013. So deduction equal to premium paid or 15% of sum assured whichever is lower, అంతేనా? What is premium paid? See last column, what is premium paid? 80,000 or 15% of sum assured. 15% of sum assured. What is sum assured amount? 4 lakhs. 4 lakhs into what is the meaning of 15%? 60,000. 80,000 or 60,000, whichever lower means how much? 60,000. వెరీ సింపుల్ కదా. ఏది డిఫికల్ట్ కాదండి, జస్ట్ మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. వీ హ్యావ్ టు ట్రై టు రిమెంబర్. కొంచెం టైం ఇవ్వాలి, ప్రశాంతంగా ఆలోచించాలి. అడావిడొద్దు ఏదైనా సరే. ఏటీసీలో ఒక 14 ఉన్నాయండి. ఏటీసీ మొత్తం కలిపి డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్? 1,50,000. ఇన్ కేస్ ఆఫ్ ఎల్ఐసి హౌ టు రిమెంబర్ దట్ కట్ ఆఫ్ డేట్స్. ఎల్ఐసి కూడా ఏటీసీనే, సుకన్య సమృద్ధి యోజన ఏటీసీనే, ఎన్ఎస్సి ఏటీసీనే, ఆర్పిఎఫ్, ఎస్పిఎఫ్, పీపీఎఫ్ ఏటీసీనే, ఎన్ఎస్సి ఏటీసీనే, ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆఫ్ హోమ్ లోన్ ఏటీసీనే, స్టాంప్ డ్యూటీ ఏటీసీనే, ఇవన్నీ కూడా ఏటీసీ. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనకు ఏటీసీలో ఇంకా చాలా ఉన్నాయి కదా మనకు ఏటీసీలో. నెక్స్ట్ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు సీ 80CCC, CCD1, CCD1B, CCD2, CCH1, CCH2. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి, చాలా సింపుల్గా ఉంటాయి. CCC ఒక లైనే, CCH1 జస్ట్ 1 లైన్, CCH2 జస్ట్ 1 లైన్, CCD మాత్రం కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ CCC, CCD1, CCD1B, CCD2, CCH1, CCH2. Okay, then we'll meet tomorrow. Bye. Take care. Very good morning, everybody. Welcome back. In last class, we have completed section ATC. Before going to next one, we will revise for 2 minutes. I will ask you section, how to say what is that and how to say amount of deduction. What is ATU? Assessee with disability. అసెసీకి డిజబిలిటీ ఉంటే, నార్మల్ డిజబిలిటీ ఉంటే 75,000,
సివియర్ డిజబిలిటీ ఉంటే 1,25,000. వాట్ ఈస్ 80DD? డిపెండెంట్ విత్ డిజబిలిటీ. అసెసీ పైన డిపెండ్ అయిన వాళ్ళకు డిజబిలిటీ ఉంటే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిపెండెంట్? స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సేమ్ నార్మల్ డిజబిలిటీ 75,000, సివియర్ డిజబిలిటీ 1,25,000. 80Uలో 80DDలో యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్. 80DDలో దెర్ ఈస్ వన్ మోర్ కండిషన్. అసెసీ డిపెండెంట్ ట్రీట్మెంట్ కోసం ఎంతో కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి, లేదా డిపెండెంట్ కోసం ఎల్ఐసిలో లేదా యూటీఐలో అమౌంట్ డిపాజిట్ చేయాలి. అవునా? డిడిబి స్పెసిఫైడ్ డిసీజెస్ అంటే మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్. డిపెండ్స్ ఆన్ ఏజ్. ఏజ్ గిన బిలో 60 ఉంటే 40,000 ఆర్ అమౌంట్ స్పెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఏజ్ గిన 60 ఆర్ అబవ్ ఉంటే 1 lakh ఆర్ అమౌంట్ స్పెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఇక్కడ కూడా యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్. అవునా? వాట్ ఈస్ 80E సిరీస్? ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. 80E ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషనల్ లోన్ డిడక్షన్ ఈక్వల్ టు ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ లోన్ యూ హ్యావ్ టు టేక్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. What is 80EE? Interest on home loan. Loan you have to take in 2016-17. Deduction equal to rupees 50,000 per annum. House property value should be 50 lakhs or below. Loan amount should be 35 lakhs or below. What is 80EEA? Interest on home loan. Loan ఎప్పుడు తీసుకొని ఉండాలి? 1920, 2021, 21, 22. Deduction equal to 1,50,000 per annum. హౌస్ ప్రాపర్టీ వాల్యూ షుడ్ బి 45 lakhs ఆర్ బిలో. లోన్ అమౌంట్ ఎంతైనా ఉండొచ్చు. లోన్ అమౌంట్కి దెర్ ఈస్ నో లిమిట్. 80EEB ఇంట్రెస్ట్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్ లోన్ రిడక్షన్ ఈక్వల్ టు 1,50,000 per annum. లోన్ ఎప్పుడు తీసుకొని ఉండాలి? 1920, 2021, 21, 22, 22, 23. వాట్ ఈస్ 80D? మెడికల్ పాలసీ, హెల్త్ పాలసీ, మెడిక్లైమ్. మెడికల్ పాలసీకి మీరు ప్రీమియం పే చేస్తే ఆ ప్రీమియంని 80D ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్. అక్కడ యూ హ్యావ్ టు క్లాసిఫై ఫ్యామిలీ ఇంటూ 2 types. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి 25,000, ఏజ్ గిన అబోవ్ 60 ఉంటే 50,000. సెకండ్ కేటగిరీ వాళ్ళకి కూడా 25,000, ఏజ్ గిన అబోవ్ 60 ఉంటే 50,000. అంతేనా? అంతేనా? ఇన్ కేస్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికల్ పాలసీ డిడక్షన్ ఈక్వల్ టు 5,000 ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. సీనియర్ సిటిజన్కి హాస్పిటల్ బిల్ కూడా అలౌడ్ యాజ్ డిడక్షన్. You have to make payment by other than cash, but in case of preventive medical policy any mode including cash. తర్వాత we have started ATC. What is ATC? Investments or savings. మనకి ATCలో చాలా ఉంటాయి. సుకన్య సమృద్ధి యోజన, PPF, SPF, RPF, NSC, NABARD, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్, ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆఫ్ హోమ్ లోను, ట్యూషన్ ఫీజు, LIC, ఇవన్నీ కలిపి we can take deduction of 1,50,000 per annum. అంటే ATCలో డిడక్షన్ని ఫైనల్లీ హౌ టు రిస్ట్రిక్టెడ్ టు 1,50,000. ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ సి మార్నింగ్ క్లాస్లో లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ డన్ వన్ ప్రాబ్లం కదా. అక్కడ మనం టోటల్ చేయడం మర్చిపోయాము. 48,000, 15,000, 60,000 total equal to how much? Total deduction under section ATC equal to 48,000, 15,000 plus 60,000 equal to 1,23,000. 1,23,000. Okay na? Now we are going to next one, that is section 80CCC. Section 80CCC. Section 80CCC. What is section 80CCC? Contribution to
యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి, కాంట్రిబ్యూషన్ టు యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి. యాన్యుటీ అంటే పెన్షన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పెన్షన్ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి. యాన్యుటీ అన్నా పెన్షన్ అన్నా బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ సేమ్. యాన్యుటీ అది. We have to remember alternative names. What is one more name for municipal tax, property tax, water tax, sewerage tax? All are same, no? What is one more name for medical policy, health policy, లేదా మెడిక్లైమ్? అలాగే వాట్ ఈస్ వన్ మోర్ నేమ్ ఫర్ యాన్యుటీ అంటే పెన్షన్, యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి ఆర్ పెన్షన్ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి. ఓకేనా? చూడండి, ఆఫ్టర్ సర్టన్ ఏజ్ అంటే మీకు ఒక 50 years వచ్చినప్పుడు లేదా 60 years వచ్చినప్పుడు మీకు ఇన్కమ్ ఆగిపోద్ది కదా. అంటే మీరు ఎంప్లాయ్మెంట్లో అప్పుడు ఉండరు కదా, యూ హ్యావ్ టు రిటైర్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ కదా. మరి తర్వాత మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది? గవర్నమెంట్ కంపెనీస్ అనుకోండి, దే విల్ పే పెన్షన్, ప్రాబ్లం లేదు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఉంటుంది. వాట్ అబౌట్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి, వాట్ అబౌట్ నార్మల్ బిజినెస్ పీపుల్కి, వాట్ అబౌట్ నార్మల్ ప్రొఫెషనల్స్కి? మరి ఆఫ్టర్ సర్టన్ ఏజ్ వాళ్ళకి ఇన్కమ్ ఆగిపోద్ది కదా. మరి అప్పుడు వాళ్ళకి మంత్లీ ఎంతో కొంత ఇన్కమ్ కావాలి కదా. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ కాంట్రిబ్యూట్ టు యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి. అంటే మీ దగ్గర మనీ ఉన్నప్పుడు ఒక 20 lakhs, ఒక 30 lakhs యూ కెన్ కాంట్రిబ్యూట్ టు యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి. లేదా ఇయర్లీ ఒక 1 lakh యూ కెన్ కాంట్రిబ్యూట్ టు యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి. అంటే మీ దగ్గర మనీ ఉన్నప్పుడు ఒకేసారి కావచ్చు లేదా ఇయర్లీ కావచ్చు, మీ దగ్గర మనీ ఉన్నప్పుడు యూ కెన్ కాంట్రిబ్యూట్ టు యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి. నౌ యూ విల్ గివ్ డైరెక్షన్ ఏమని, నాకు ఆఫ్టర్ 50 years అంటే నా ఏజ్ 50 years వచ్చిన తర్వాత నాకు మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ కావాలి అని యూ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్. మీరు పే చేసిన అమౌంట్ని బట్టి, మీరు కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ని బట్టి నౌ దే విల్ గివ్ మంత్లీ సమ్ అమౌంట్. ఎప్పుడు మీ ఏజ్ 50 వచ్చిన తర్వాత లేదా మీ ఏజ్ 60 వచ్చిన తర్వాత, డిపెండ్స్ ఆన్ యువర్ డైరెక్షన్. దే విల్ పే మంత్లీ సమ్ అమౌంట్ లేదా దే విల్ పే క్వార్టర్లీ సమ్ అమౌంట్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, పెన్షన్ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి. అంటే ఇఫ్ యూ టేక్ దిస్ పాలసీ, మీ దగ్గర మనీ ఉన్నప్పుడు యూ విల్ కాంట్రిబ్యూట్ టు దట్ పాలసీ, మేబీ లంసమ్ ఆర్ మేబీ ఇయర్లీ సమ్ అమౌంట్. టుమారో మీకు అవసరమైనప్పుడు ఆఫ్టర్ 60 years, ఆఫ్టర్ 50 years మీకు అవసరమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మంత్లీ విల్ పే సమ్ అమౌంట్ లేదా క్వార్టర్లీ దే విల్ పే సమ్ అమౌంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, పెన్షన్ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి. వాట్ ఈస్ వన్ మోర్ నేమ్, యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి. అంటే ఇది మనకు సేవింగ్స్ లాగా అనమాట. మన దగ్గర మనీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తాము, తర్వాత ఫ్యూచర్లో మనకు అవసరమైనప్పుడు వాళ్ళు మనకి ఇస్తారు. దే విల్ పే ఇంట్రెస్ట్, దే విల్ పే సమ్ ఎక్స్ట్రా అమౌంట్. సేమ్ లైక్ ఎఫ్డి, దే విల్ పే సమ్ ఎక్స్ట్రా అమౌంట్. మరి ఇఫ్ యూ కాంట్రిబ్యూట్ టు దిస్ స్కీమ్, వాట్ ఈస్ ద డిడక్షన్ అమౌంట్ అంటే డిడక్షన్ ఈక్వల్ టు అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ rupees 1,50,000 whichever is lower. Same as ATC లో కూడా వాట్ ఈస్ ద మ్యాక్సిమం రిడక్షన్, 1,50,000. 80 లో కూడా 1,50,000. రిడక్షన్ ఈక్వల్ టు అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 1,50,000 whichever is lower. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఏటీసీలో లేదా CCCలో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కదా, ఇవన్నీ ఎక్స్పెండిచర్ కాదు కదా. వాట్ ఈస్ ATE? ఇంట్రెస్ట్ ఆన్ లోన్. మీరు లోన్ తీసుకొని, ఇఫ్ యూ టేక్ లోన్ ఫర్ ఎడ్యుకేషన్, లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ ఇంట్రెస్ట్ మీకు ఎక్స్పెండిచర్ కాబట్టి ATE ప్రకారం అలౌడ్ యాజ్ డిడక్షన్. వాట్ ఈస్ ATD? మెడికల్ పాలసీ ప్రీమియం. మీరు ప్రీమియం పే చేస్తే ఆ ప్రీమియం మీకు ఎక్స్పెండిచర్ కాబట్టి ATD ప్రకారం అలౌడ్ యాజ్ డిడక్షన్. కానీ ATC ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ కదా. CCC ఏంటి? ఇది కూడా ఇన్వెస్ట్మెంటే కదా. మరి ఇవన్నీ ఎక్స్పెండిచర్ కాదు కదా. బట్ టు ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్స్, దే ఆర్ గివింగ్ డిడక్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో.
ఇఫ్ యూ కాంట్రిబ్యూట్ టు ది స్కీమ్, మళ్ళీ మీ అమౌంట్ మీకు ఇస్తారు కదా వాళ్ళు విత్ ఇంట్రెస్ట్. ఇది మీకు ఎక్స్పెండిచర్ కాదు కదా, ఇది మీకు ఇన్వెస్ట్మెంట్. అయినప్పటికీ టు ఎంకరేజ్ సేవింగ్స్ గవర్నమెంట్ గివింగ్ దిస్ డిడక్షన్. ఏటీసీలో, CCCలో, నెక్స్ట్ వన్ CCD ఉంది, నెక్స్ట్ వన్ CCH ఉంది. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్సే. బట్ టు ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్స్, టు ఎంకరేజ్ సేవింగ్స్, దే ఆర్ గివింగ్ డిడక్షన్స్. పబ్లిక్ దగ్గర మనీ ఉందనుకోండి, దే విల్ నాట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్. పబ్లిక్ దగ్గర మనీ లేనప్పుడే దే విల్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే పబ్లిక్ మన పైన డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళ మనీ వాళ్ళకు ఉండాలి. అప్పుడే దే విల్ గివ్ ఓట్ ఫర్ కరెక్ట్ పర్సన్, దే విల్ సెలెక్ట్ కరెక్ట్ పర్సన్ అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్, స్టిల్ దే ఆర్ గివింగ్ డిడక్షన్. 80CCCలో డిడక్షన్ ఈక్వల్ హౌ మచ్ అంటే, ఈ యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ LICకి మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఆర్ 1,50,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ LIC ఆర్ పెన్షన్ ప్లాన్స్ ఆఫ్ LIC బోత్ ఆర్ సేమ్. యాన్యుటీ అన్న పెన్షన్ అన్న బోత్ ఆర్ సేమ్. యూ హ్యావ్ టు రిమెంబర్ బోత్ ది నేమ్స్. చాలా మంది ఒక నేమ్ గుర్తుపెట్టుకుంటారు, రేపు ఎగ్జామ్లో ఇంకొక నేమ్ ఇస్తే అరే ఇది ఎక్కడ కవర్ అయింది అనుకుంటూ ఉంటారు. మెడికల్ పాలసీని ఏమనొచ్చు, మెడిక్లైమ్ అనొచ్చు, లేదా యూ కెన్ కాల్ ఇట్ యాజ్ హెల్త్ పాలసీ. అదేవిధంగా యాన్యుటీ అన్న పెన్షన్ అన్న బోత్ ఆర్ సేమ్. 80CCC వెరీ సింపుల్ అండి, ఓకేనా, వెరీ సింపుల్ అంతే. నెక్స్ట్ కమ్ టు సెక్షన్ 80CCD. సెక్షన్ 80CCD వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్, రియల్ లైఫ్లో కూడా ఇంపార్టెంట్. 80CCD కాంట్రిబ్యూషన్ టు NPS. Contribution to NPS. NPS stands for National Pension Scheme. National Pension Scheme లేదా Notified Pension Scheme, both are same. Contribution to NPS, National Pension Scheme లేదా Notified Pension Scheme. Before going to discussion, first of all we will see what is the meaning of this. మనం పైన చెప్పుకున్నాం కదా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ LIC. మీ దగ్గర మనీ ఉన్నప్పుడు ఇఫ్ యూ కాంట్రిబ్యూట్ టు దట్ స్కీమ్, టుమారో ఆఫ్టర్ సర్టన్ ఏజ్ మీకు ఇన్కమ్ ఆగిపోద్ది కాబట్టి అప్పుడు వాళ్ళు మీకు మంత్లీ విల్ పే సమ్ అమౌంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, పెన్షన్ ప్లాన్స్ ఆఫ్ LIC. మరి ఇది కూడా సేమే కదా, నేషనల్ పెన్షన్ స్కీమ్, నోటిఫైడ్ పెన్షన్ స్కీమ్, మరి ఇది కూడా పెన్షన్ స్కీమే కదా. చూడండి, దట్ వన్, దిస్ వన్ somewhat same. This NPS belongs to government. NPS belongs to government. What about LIC? అది కూడా గవర్నమెంటే కదా. మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఇన్ కేస్ ఆఫ్ పెన్షన్ ప్లాన్స్ ఆఫ్ LIC మీకు గ్యారంటీ రిటర్న్ ఇస్తారు వాళ్ళు. అంటే దే విల్ ప్రామిస్ యూ సమ్ అమౌంట్, దే విల్ పే సమ్ దట్ అమౌంట్. మీరు మాకు 20 lakhs ఇవ్వండి, ఆఫ్టర్ 50 years అంటే మీ ఏజ్ 50 వచ్చిన తర్వాత ఎవరీ మంత్ విల్ పే యూ 1 lakh ఎగ్జాంపుల్. అంటే దే విల్ ప్రామిస్ యూ సమ్ గ్యారంటీ అమౌంట్. కానీ ఎన్పిఎస్ ఎలా ఉంటుందంటే, యూ విల్ కాంట్రిబ్యూట్ టు ఎన్పిఎస్ను. గవర్నమెంట్ మీ మనీని బయట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మీ మనీని గవర్నమెంట్ బయట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే బయట ఈక్విటీలోనో డెట్లోనో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇఫ్ గవర్నమెంట్ గెట్స్ మోర్ అమౌంట్ ఫ్రమ్ అవుట్ సైడ్, అప్పుడు దే విల్ గివ్ యూ మోర్ రిటర్న్. ఇఫ్ గవర్నమెంట్ గెట్స్ లెస్ అమౌంట్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ విల్ గివ్ యూ లెస్ రిటర్న్. అంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. వాట్ అబౌట్ యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ ఎల్ఐసి? అది ఫిక్స్డ్, అంటే మీకు రిస్క్ ఉండదు. వాట్ అబౌట్ ఎన్పిఎస్? వాట్ అబౌట్ నేషనల్ పెన్షన్ స్కీమ్? అంటే మీ అమౌంట్ని గవర్నమెంట్ విల్ ఇన్వెస్ట్ అవుట్ సైడ్. ఇఫ్ గవర్నమెంట్ గెట్స్ మోర్ రిటర్న్, దే విల్ పే యూ మోర్ రిటర్న్. ఇఫ్ గవర్నమెంట్ గెట్స్ లెస్ రిటర్న్, దే విల్ పే యూ లెస్ రిటర్న్. అంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఇక్కడ ఎవరి ఇయర్ యూ విల్ కాంట్రిబ్యూట్ సమ్ అమౌంట్ టు ఎన్పిఎస్ అనుకోండి. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ మీకు ఒక లంసమ్ అమౌంట్ ఉంటుందా, దాంట్లో నుంచి యూ కెన్ విత్డ్రా 60%. యూ కెన్ విత్డ్రా 60%. రిమైనింగ్ అమౌంట్ దే విల్ పే ఎవరీ మంత్ యాజ్ పెన్షన్.
ఇక్కడ లంసమ్ ఆప్షన్ ఉండదు, అంటే దే విల్ పే యూ ఎవరీ మంత్ సమ్ అమౌంట్ యాజ్ పెన్షన్. ఇక్కడ ఏంటంటే యూ కెన్ గెట్ 60% యాజ్ లంసమ్ అమౌంట్ అండ్ 40% యూ కెన్ గెట్ ఎవరీ మంత్ యాజ్ పెన్షన్. ఇక్కడ మార్కెట్ రిస్క్ ఉంటుంది, అక్కడ రిస్క్ ఏమి ఉండదు. ఇక్కడ మీరు ఎప్పుడు చెప్తే అప్పటి నుంచి దే విల్ స్టార్ట్ టు గివ్. కానీ ఇక్కడ ఏంటంటే జనరల్లీ ఆఫ్టర్ 60 years ఉంటుంది, ఆఫ్టర్ 60 years. అంటే బోత్ ఆర్ సమ్వాట్ సేమ్, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. కాంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్, నోటిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఓకేనా? లిజన్. ఈ స్కీమ్ కి హూ కెన్ కాంట్రిబ్యూట్? ఎంప్లాయీ కెన్ కాంట్రిబ్యూట్, ఎంప్లాయర్ ఆల్సో కెన్ కాంట్రిబ్యూట్. ఫస్ట్ విల్ సే ఎంప్లాయీ, ఎంప్లాయర్, తర్వాత వీ కెన్ కమ్ టు అదర్స్ అంటే నాన్ ఎంప్లాయీస్. If contribution is made by, I need your full concentration. మీరు నోట్ చేసుకుంటూ ప్రశాంతంగా వినండి. If contribution is made by employee, if contribution is made by employer, see, ఎన్పిఎస్ కి ఎంప్లాయీ విల్ కాంట్రిబ్యూట్, అంతే అమౌంట్ ఎంప్లాయర్ కూడా విల్ కాంట్రిబ్యూట్. కానీ ఎంప్లాయర్ కూడా ఎవరి బెనిఫిట్ కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నాడంటే ఎంప్లాయీ కోసమే. నేను ఎంప్లాయీ అనుకోండి, ఐఆమ్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ మై బెనిఫిట్. ఎంప్లాయర్ కూడా ఎవరి మంత్ నా కోసం ఈ విల్ కాంట్రిబ్యూట్ టు ఎన్పిఎస్. ఐఆమ్ ఎంప్లాయీ, ఐఆమ్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ మై బెనిఫిట్. ఎంప్లాయర్ కూడా నా కోసం ఎవరి మంత్ విల్ కాంట్రిబ్యూట్ టు ఎన్పిఎస్. అంటే ఎంప్లాయ్మెంట్లో, మీ ఇంట్లో ఎవరైనా ఎంప్లాయ్మెంట్లో ఉంటాడు కండి, ఇది వాళ్ళకి ఐడియా ఉంటుంది. చాలా కంపెనీస్ ఇప్పుడు కాంట్రిబ్యూటింగ్ టు ఎన్పిఎస్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అండ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎంప్లాయీ ఓన్లీ. అంటే టుమారో ఆ అమౌంట్ ఎవరికి వస్తుంది అంటే ఎంప్లాయీకే వస్తుంది. అంటే ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎంప్లాయీ ఓన్లీ. ఓకేనా? ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తే అప్పుడు డిడక్షన్స్ కెన్ టేక్ అండర్ సెక్షన్ 80CCD1 అండ్ 80CCD1B. 80CCD1 అండ్ 80CCD1B. ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తే డిడక్షన్స్ కెన్ క్లెయిమ్ అండర్ సెక్షన్ 80CCD1 అండ్ 1B. చూడండి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనేది వీ విల్ గో విత్ సమ్ ఎగ్జాంపుల్స్. చాలా డీటెయిల్గా చెప్పుకుందాము, నథింగ్ టు వరీ. చాలా మందికి స్టార్ట్ చేసిన వెంటనే మొత్తం వచ్చేయాలనుకుంటూ ఉంటారు. అలా కాదు, వీ హ్యావ్ టు అలాట్ సమ్ టైం, వీ హ్యావ్ టు గివ్ సమ్ టైం. ఈ స్కీమ్కి హూ కెన్ కాంట్రిబ్యూట్? ఎంప్లాయీ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయర్. ఎంప్లాయర్ కూడా ఎవరి కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు? ఎంప్లాయీ కోసమే. అంటే టుమారో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్. ఇవన్నీ ఎవరికి వస్తాయి అంటే ఎంప్లాయీకి వస్తాయి. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్, ఆల్ దీస్ 4 విల్ బి రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఓన్లీ. అది టుమారో వచ్చినప్పుడు. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. ఆ కాంట్రిబ్యూషన్ అమౌంట్ యూ కెన్ టేక్ యాజ్ వాట్? డిడక్షన్. ఎంప్లాయీ కాంట్రిబ్యూటింగ్ టు ఎన్పిఎస్ఐ ఎవరి ఇయర్, ఆ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ని ఎంప్లాయీ కెన్ టేక్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80CCD1 అండ్ 80CCD1B. 2 తీసుకోవచ్చు. మరి 2 ఎలా అప్లై చేయాలి? ఐఎమ్ దేర్, డోంట్ వరీ. ఓకే, తర్వాత కెన్ గో టు ఎంప్లాయర్. 80CCD1 ప్రకారం డిడక్షన్ ఈక్వల్ హౌ మచ్? అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 10% of salary whichever is lower. మనం ఇప్పుడు ఏ చాప్టర్లో ఉన్నాము? డిడక్షన్ చాప్టర్. డిడక్షన్స్ అన్ని మీరు ఏం చేయొచ్చు? యూ కెన్ రెడ్యూస్ ఫ్రమ్ జీటీఐ. సో ఇది కూడా జీటీఐ నుంచి -80CCD1 ప్రకారం యూ కెన్ టేక్ డిడక్షన్. దానివల్ల మీ టోటల్ ఇన్కమ్ తగ్గుద్ది. డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్? మీరు ఎన్పిఎస్కి యూ కాంట్రిబ్యూట్ సమ్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 10% ఆఫ్ సాలరీ whichever is lower.
ATCCD 1B ప్రకారం హౌ మచ్ వీ కెన్ టేక్ అంటే maximum 50,000. maximum 50,000. ఫస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ ప్రొవిజన్, తర్వాత యూ కెన్ గో టు అప్లికేబిలిటీ విత్ ఎగ్జాంపుల్. ఎంప్లాయీ గిన ఎన్పిఎస్కి కాంట్రిబ్యూట్ చేస్తే ఆ కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ని ATCCD 1 ప్రకారం ATCCD 1B ప్రకారం కెన్ టేక్ యాజ్ బట్ డిడక్షన్. ATCCD 1లో హౌ మచ్ యూ కెన్ టేక్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 10% ఆఫ్ సాలరీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ATCCD 1B ప్రకారం హౌ మచ్ యూ కెన్ టేక్ 50,000. 50,000. చూడండి, నౌ ఆన్ దిస్ వి విల్ డు వన్ ఎగ్జాంపుల్. Suppose amount contributed to NPS by employee, say example 2 lakhs. ఎంత 2 lakhs. NPS కి ఎంప్లాయీ ఎంత కాంట్రిబ్యూట్ చేశాడు 2 lakhs. సాలరీ say example 14 lakhs. ఎంత సాలరీ 14 lakhs. 10% ఆఫ్ 14 lakhs ఎంత వస్తుంది 1.4 lakhs. సాలరీ నేనే చెప్పాను, వాట్ ఈస్ సాలరీ అమౌంట్ 14 lakhs అని చెప్పాను. 10% ఆఫ్ 14 lakhs ఈక్వల్ టు హౌ మచ్ 1.4 lakhs. వాట్ ఈస్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ 2 lakhs. 10% ఆఫ్ సాలరీ ఎంత వచ్చింది 1.4 lakhs వచ్చిందా. విచ్ ఎవర్ ఈస్ లోయర్ మీన్స్ హౌ మచ్ 1.4 lakhs. 1.4 lakhs అంటే ATCCD 1 ప్రకారం డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ టు NPS ఆర్ 10% ఆఫ్ సాలరీ విచ్ ఎవర్ ఈస్ లోయర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1.4 lakhs. ఓకేనా. నౌ లిజన్, టోటల్ హౌ మచ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూటెడ్ టు NPS 2 lakhs. టోటల్ హౌ మచ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూటెడ్ టు NPS 2 lakhs. 2 lakhs లో ATCCD 1 ప్రకారం హౌ మచ్ ఈజ్ ఏబుల్ టు టేక్ 1.4 lakhs. 2 lakhs ఎంప్లాయీ కాంట్రిబ్యూటెడ్ టు NPS. 2 lakhs లో ATCCD 1 ప్రకారం హౌ మచ్ ఈజ్ ఏబుల్ టు టేక్ 1.4 lakhs. ఇంకా ఎంత ఉంది బ్యాలెన్స్ అమౌంట్ అన్క్లైమ్డ్ అమౌంట్ 60K ఉందా. 2 lakhs లో ఇక్కడ యూ టుక్ 1.4 lakhs, ఇంకెంత ఉంది 60,000 ఉందా. ఆ 60,000 ని ATCCD 1B ప్రకారం యూ కెన్ టేక్, కానీ ఇక్కడ యూ కెనాట్ టేక్ 60, యూ కెన్ టేక్ హౌ మచ్ అంటే 50,000. ఇక్కడ 50,000. చాలా సింపుల్ అండి. ఎంప్లాయీ ఒక 2 lakhs ని NPS కాంట్రిబ్యూట్ చేశాడు. ఫస్ట్ కమ్ టు ATCCD 1. వాట్ ఈస్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ 2 lakhs ఆర్ 10% ఆఫ్ సాలరీ 1.4 lakhs. లోయర్ మీన్స్ హౌ మచ్ 1.4 lakhs. అంటే 2 lakhs మీరు కాంట్రిబ్యూట్ చేస్తే ATCCD 1 ప్రకారం యు ఆర్ ఏబుల్ టు టేక్ 1.4 lakhs. ఇంకా ఎంత ఉంది అన్క్లైమ్డ్ అమౌంట్ 60 ఉందా. ఆ 60ని యూ కెన్ టేక్ యాజ్ పర్ ATCCD 1B, బట్ యూ కెనాట్ టేక్ 60, యూ కెన్ టేక్ ఓన్లీ మాక్సిమం 50,000. We will take one more example. Come to second example. Suppose amount contributed to NPS by employee. Employee contributed to NPS, say example 1.5 lakhs. 1.5 lakhs. 10% of salary. 10% of salary, say example salary is 9 lakhs. What is salary? 9 lakhs. 10% of 9 lakhs, how much it is? 90,000. 10% of 9 lakhs equal to 90,000. 10% of 9 lakhs equal to 90,000. అంతేనా. అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఏమో 1.5 lakhs, 10% ఆఫ్ సాలరీ ఏమో 90,000. లోయర్ మీన్స్ హౌ మచ్ 90,000. టోటల్ హౌ మచ్ యూ కాంట్రిబ్యూటెడ్ 1.5 lakhs. 1.5 lakhs లో ATCCD 1 ప్రకారం హౌ మచ్ యు ఆర్ ఏబుల్ టు టేక్ 90,000. వాట్ ఈస్ ద అన్క్లైమ్డ్ అమౌంట్ 1.5 lakhs 90 పోతే వాట్ ఈస్ ద బ్యాలెన్స్ అమౌంట్ 60. that you can claim as per ATCCD 1B, but you cannot claim 60, you can claim only 50,000. అంటే ఇక్కడ 90,000, ఇక్కడ 50,000, you can take total benefit of 1,40,000. Third example, one more example you will see. Suppose amount contributed to NPS by employee, amount contributed to NPS by employee, say example 3 lakhs. ఎంత 3 lakhs. Salary 27 lakhs.
salary 27 lakhs. 10% of 27 lakhs equal how much? 2.7 lakhs. What is amount contributed to NPS? 3 lakhs or 2.7 lakhs? Lower means how much? 2.7 lakhs. 2.7 lakhs. మొత్తం ఎంప్లాయీ ఎంత కాంట్రిబ్యూట్ చేశాడు? 3 lakhs. 3 lakhs లో ATCCD 1 ప్రకారం హౌ మచ్ ఈజ్ ఏబుల్ టు టేక్? 2.7 lakhs. వాట్ ఈస్ ద బ్యాలెన్స్? అన్క్లైమ్డ్ అమౌంట్ 30. ఆ 30ని యూ కెన్ క్లైమ్ యాజ్ పర్ సెక్షన్ ATCCD 1B. వెరీ సింపుల్ అండి. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టు ఎన్పిఏ తీసుకోండి. ఆ అమౌంట్ 10% ఆఫ్ సాలరీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంతా యూ కెన్ క్లైమ్ యాజ్ పర్ ATCCD 1. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే దట్ యూ కెన్ క్లైమ్ యాజ్ పర్ ATCCD 1B, బట్ దేర్ యూ కెన్ క్లైమ్ ఓన్లీ మ్యాక్సిమం 50,000. ఓకేనా? ఎనీ డౌట్ హియర్? నో కదా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాలరీ? ఇక్కడ సాలరీ అంటే ఒకటి బేసిక్ సాలరీ, రెండోది డిఏ మొత్తం కాదు, డిఏ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సాలరీ. ఒకటి బేసిక్, రెండోది డిఏ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సాలరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాలరీ అంటే వీ హ్యావ్ టు టేక్ 2 కాంపోనెంట్స్. ఒకటి బేసిక్, రెండోది డిఏ మొత్తం కాదు, డిఏ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సాలరీ. ఈ రెండు తీసుకొని దానిపైన వీ హ్యావ్ టు అప్లై 10% అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 10% ఆఫ్ సాలరీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ యాజ్ పర్ ATCCD 1. ఇది పోను ఇంకా ఏమైనా ఉంటే కనుక కాంట్రిబ్యూషన్ అమౌంట్ దట్ యూ కెన్ టేక్ యాజ్ పర్ ATCCD 1B, బట్ దేర్ యూ కెన్ టేక్ ఓన్లీ 50,000. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు ఎంప్లాయర్. ఎంప్లాయర్ కూడా విల్ కాంట్రిబ్యూట్ టు NPS ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎంప్లాయీ. మరి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కి డిడక్షన్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే యూ కెన్ టేక్ యాజ్ పర్ సెక్షన్ ATCCD 2. ఇదేమో 1 1B ఎవరిది? ఎంప్లాయీది. 2 ఏమో ఎంప్లాయర్ది. ఇక్కడ డిడక్షన్ ఈక్వల్ టు అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ అంటే ఎంప్లాయరు NPSకి ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేశాడు, అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ టు NPS ఆర్ 10% ఆఫ్ salary whichever is lower, same as ATCCD 1. amount contributed to NPS by employer or 10% of salary whichever is lower. What is the meaning of salary? Same, basic plus DA forming part of salary. Do you know one thing? ATCCD 2, what is that? Employer contribution to NPS కదా. కానీ ATCCD 2 డిడక్షన్ కూడా who can claim అంటే ఎంప్లాయీ ఓన్లీ. ATCCD 1 డిడక్షన్ who can claim? ఎంప్లాయీ. 1B ఎంప్లాయీ, 2 కూడా ఎంప్లాయీనే. ఈవెన్ దో కాంట్రిబ్యూషన్ ఈజ్ మేడ్ బై ఎంప్లాయర్, డిడక్షన్ who can claim అంటే ఎంప్లాయీ ఓన్లీ. ఒక్కసారి కమ్ టు స్టార్టింగ్ ఆఫ్ ది చాప్టర్. చూడండి. ఫ్రమ్ GTI, ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీరు ఏం చేయొచ్చు? ATCCD 1 మైనస్ చేసుకోవచ్చు, ATCCD 1B మైనస్ చేసుకోవచ్చు, ATCCD 2 కూడా మైనస్ చేసుకోవచ్చు. ఎవరు? ఎంప్లాయీ. అంటే ఎంప్లాయీ అతని టోటల్ ఇన్కమ్ ని కంప్యూట్ చేస్తున్నప్పుడు ఫ్రమ్ GTI ATCCD 1 మైనస్ చేసుకోవచ్చు. ATCCD 1 ఎంత మైనస్ చేసుకోవచ్చు? అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 10% ఆఫ్ సాలరీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ATCCD 1B మాక్సిమం 50,000. ATCCD 2 కూడా మైనస్ చేసుకోవచ్చు. హౌ మచ్? amount contributed to NPS by employer or 10% of salary whichever is lower. ATCCD 2 ki who is contributing ante employer, but employee can claim as a deduction. ఓకేనా? ఒక నోట్ రాద్దాం ఎందుకంటే మళ్ళీ మర్చిపోయే పాసిబిలిటీ ఉంది. నోట్ నెంబర్ 1, deduction under section ATCCD 1, ATCCD 1B and ATCCD 2. These 3 who can claim? Employee only can claim as a deduction. అంటే నా ఉద్దేశం ATCCD 2 కూడా ఎంప్లాయీ ఓన్లీ కెన్ క్లైమ్ యాజ్ రిడక్షన్.
80CCD1 ఎంప్లాయీనే, 1B కూడా ఎంప్లాయీనే, 2 కూడా ఎంప్లాయీనే. ఎంప్లాయీ ఓన్లీ కెన్ క్లైమ్ యాజ్ డిడక్షన్. చాలా మంది ఏమనుకుంటారంటే 80CCD2కి హూ ఈస్ కాంట్రిబ్యూటింగ్? ఎంప్లాయర్ కాబట్టి 80CCD2 విల్ బి క్లైమ్డ్ బై ఎంప్లాయర్ అనుకుంటారు. ఎంప్లాయర్ కాదు, ఎంప్లాయీ ఓన్లీ కెన్ క్లైమ్ యాజ్ డిడక్షన్. ఓకేనా? ఒకవేళ ఎంప్లాయర్ గైనా గవర్నమెంట్ అయితే అప్పుడు 10% ఆఫ్ శాలరీ కాదండి, యూ కెన్ టేక్ వాట్ అంటే 14% ఆఫ్ శాలరీ. 14% ఆఫ్ శాలరీ ఎప్పుడంటే ఇఫ్ ఎంప్లాయర్ ఈజ్ గవర్నమెంట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంది కదా. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ డిడక్షన్ ఈజ్ హౌ మచ్? అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 10% ఆఫ్ సాలరీ. ఎప్పుడంటే ఇఫ్ ఎంప్లాయర్ ఈజ్ ప్రైవేట్, నార్మల్ ప్రైవేట్ కంపెనీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎసెంచర్, ఇవన్నీ. ఇఫ్ ఎంప్లాయర్ ఈజ్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ ఎంప్లాయర్ ఎవరు? గవర్నమెంట్. ఇఫ్ ఎంప్లాయర్ ఈజ్ గవర్నమెంట్ అప్పుడు 14% ఆఫ్ సాలరీ. 80CCD2 డిడక్షన్ ఈజ్ హౌ మచ్ అంటే మీ ఎంప్లాయర్ కింద ప్రైవేట్ అయితే, ప్రైవేట్ కంపెనీస్ అయితే, ఇన్ఫోసిస్, ఎసెంచర్ ఇలాంటివి ఏంటి అనుకోండి, అప్పుడు అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 10% ఆఫ్ సాలరీ. ఎంప్లాయర్ కింద గవర్నమెంట్ అయితే అప్పుడు అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 14% ఆఫ్ సాలరీ, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. రీసెంట్ గా దెర్ ఈజ్ వన్ అమెండ్మెంట్ అండి. అమెండ్మెంట్ ఏంటంటే, బిఫోర్ గోయింగ్ టు అమెండ్మెంట్ టెల్ మీ వన్ థింగ్. న్యూ రేట్స్ ఫాలో అయితే వాట్ ఆర్ ద డిడక్షన్స్ యూ కెన్ క్లైమ్? న్యూ రేట్స్ ఫాలో అయితే మనం స్టార్టింగ్ ఆఫ్ ది చాప్టర్ చెప్పుకున్నాము. న్యూ రేట్స్ ఫాలో అయితే యూ విల్ గెట్ ఓన్లీ 3 డిడక్షన్స్. 80CCD2 ఇదేనాది, 80CCH2, 80JJAA. సో న్యూ రేట్స్ ఫాలో అయితే 80CCD2 వస్తుంది అంటే ఎస్, 3నే వస్తాయి. దాంట్లో ఒకటి 80CCD2. ఈ ఫాలోస్ 80CCD1, 1B వస్తాయా? రావు. న్యూ రేట్స్ ఫాలో అయితే ఓన్లీ 80CCD2, 80CCH2, 80JJAA వస్తాయి. ఈ ఫాలోస్ న్యూ రేట్స్. దెన్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80CCD, డిడక్షన్ అండర్ సెక్షన్ 80CCD2 is always 14% of salary. Always 14% of salary. Okay, let me explain. 80CCD2 న్యూ రేట్స్ ఫాలో అయినా వస్తుందా అంటే ఎస్ కదా. న్యూ రేట్స్ ఫాలోకు 80CCD2, 80CCH2, 80JJAA వస్తాయా? ఎస్ కదా. అంటే 80CCD2 విల్ కంపర్ న్యూ రేట్స్ ఆల్సోను. నార్మల్గా 80CCD2లో డిడక్షన్ ఇస్ హౌ మచ్? అమౌంట్ కాంట్రిబ్యూటెడ్. సమ్ టైమ్స్ ఏమో 10% ఆఫ్ సాలరీ ఇఫ్ ఎంప్లాయర్ ఈస్ ప్రైవేట్, సమ్ టైమ్స్ 14% ఆఫ్ సాలరీ ఇఫ్ ఎంప్లాయర్ ఈస్ గవర్నమెంట్. కానీ న్యూ రేట్స్ ఫాలో అయితే 80CCD2 డిడక్షన్ ఈజ్ ఆల్వేస్ 14% ఆఫ్ సాలరీ. అంటే ఎంప్లాయర్ ప్రైవేట్ అయినా, ఎంప్లాయర్ గవర్నమెంట్ అయినా సరే. ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే ప్రైవేట్ ఎంప్లాయర్ అయితే గిన 10%, గవర్నమెంట్ ఎంప్లాయర్ అయితే గిన 14%. న్యూ రేట్స్ ఫాలో అయితే మీ ఎంప్లాయర్ ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా సరే ఇట్ ఈస్ 14%. న్యూ రేట్స్లో ఎంప్లాయర్ గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా 14% ఓన్లీ. ఓల్డ్ రేట్స్లో ఎంప్లాయర్ కింద గవర్నమెంట్ అయితే గిన 14%, ప్రైవేట్ అయితే గిన 10%. ఇది అమెండ్మెంట్ అండి, ఇది రీసెంట్ అమెండ్మెంట్. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, అంటే ఎన్పిఎస్ అనేది ఓన్లీ ఫర్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయరేనా? అంటే మిగతా వాళ్ళు నాన్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేసుకోలేరా? ఇప్పుడు మీరు ఉన్నారు స్టూడెంట్, మీరు ఒక స్టూడెంట్, లేదా నేను ఒక ప్రొఫెషనల్, దెర్ ఈజ్ వన్ బిజినెస్ మ్యాన్, దెర్ ఈజ్ వన్ హౌస్ వైఫ్. మరి వాళ్ళు ఎన్పిఎస్ కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఒక హౌస్ వైఫ్, ఒక స్టూడెంట్, ఒక ప్రొఫెషనల్, ఒక బిజినెస్ మ్యాన్ ఎన్పిఎస్కి కాంట్రిబ్యూట్ చేసుకునే రైట్ ఉందా లేదా? ఇది ఓన్లీ ఫర్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయరా అనే డౌట్ మీకు వచ్చే పాసిబిలిటీ ఉందా? ఈ స్కీమ్కి ఎంప్లాయీనే కాదు, నాన్ ఎంప్లాయీ కూడా, అంటే ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ కూడా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అంటే ఎస్. మరి ఒకవేళ నాన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాన్ ఎంప్లాయీ,
నాన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తే అప్పుడు కూడా 80CCD1 వస్తుంది, 1B వస్తుంది. వాళ్ళకి 2 ఉండదు కదా, ఇంకా వాళ్ళకి ఎంప్లాయర్ ఉంటాడా? నాన్ ఎంప్లాయీస్కి ఎంప్లాయర్ ఉంటాడా? ఉండరు కదా. 80CCD2 రాదు, 80CCD1 వస్తుంది, 1B వస్తుంది. 80CCD1 ఎంత అంటే అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 10% ఆఫ్ శాలరీ కాదు, 20% ఆఫ్ జీటీఏ. 20% ఆఫ్ జీటీఏ. నాన్ ఎంప్లాయీస్కి శాలరీ ఉంటుందా? ఉండదు కదా. సో 80CCD1 వస్తుంది, కానీ రిడక్షన్ ఈజ్ హౌ మచ్ అంటే అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 20% ఆఫ్ జీటీఐ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఇది పోను బ్యాలెన్స్ అమౌంట్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ టేక్ యాజ్ పర్ 80CCD1B. అది ఎంత అంటే 50,000. ఐఎమ్ రిపీటింగ్ అండి. ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తే కనుక 1B వస్తాయా? ఎంప్లాయీ కాకుండా బయట వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినా, అంటే నాన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేసినా 1B వస్తాయి. 1లో ఎంత వస్తుంది అంటే అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 20% ఆఫ్ జీటీఐ. ఎందుకని? నాన్ ఎంప్లాయీస్కి శాలరీ ఉండదు కాబట్టి. ఈ కాంట్రిబ్యూషన్లో ఈ డిడక్షన్ పోను ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కనుక సపోజ్ 20% ఆఫ్ జీటీఐ, 20% ఆఫ్ జీటీఐ ఒక 2 lakhs జీటీఐ ఒక 10 lakhs అనుకోండి. 20% ఆఫ్ జీటీఐ 2 lakhs. అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ 2.4 lakhs. 20% ఆఫ్ జీటీఐ 2 lakhs అంటే జీటీఐ 10 lakhs అనుకోండి. 10 lakhs into what is the meaning of 20% 2 lakhs? What is amount contributed? 2.4 lakhs. Lower means how much? 2 lakhs. ఇక్కడ you can take how much? 2 lakhs. ఇంకెంత ఉంది? 2.4 lakhs ఇక్కడ 2 lakhs పోయింది. ఇంకెంత ఉంది? It is there, 40,000 is there. ఆ 40,000 ని you can take as per 80CCD1B. చూడండి, ఎంప్లాయీస్ కి 80CCD1 1B ఉన్నాయా? నాన్ ఎంప్లాయీస్ కూడా 1B రెండు ఉంటాయి. కాదంటే ఎంప్లాయీస్కి ఏమో యూ విల్ టేక్ 10% ఆఫ్ సాలరీ ఆర్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్. నాన్ ఎంప్లాయీస్కి ఏమో 20% ఆఫ్ జీటీఐ ఆర్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ విచ్ ఎవర్ ఇస్ లోయర్. ఇది పోను ఇంకా బ్యాలెన్స్ ఉంటే యూ కెన్ టేక్ యాజ్ పర్ 80CCD1B. హౌ మచ్ యూ కెన్ టేక్ అంటే 50,000 మాక్సిమం. ఎంప్లాయీస్కి 80CCD2 కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయర్ విల్ కాంట్రిబ్యూట్ టు ఎన్పిఎస్. కానీ నాన్ ఎంప్లాయీస్కి 80CCD2 ఉండదు. గాట్ ఇట్? ఒక నోట్ రాస్తాను, అది ఏమన్నా మీకు అర్థమైందని చెప్పండి. టోటల్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ టు ఎన్పిఎస్ బై ఎంప్లాయర్. టోటల్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ టు ఎన్పిఎస్ బై ఎంప్లాయర్ ఈజ్ taxable in the hands of employee under the head income from salaries. నోట్ నెంబర్ 2 ఏమైనా అర్థమైందా మీకు? టోటల్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ టు ఎన్పిఎస్ బై ఎంప్లాయర్ ఈజ్ టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎంప్లాయీ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అంటున్నాము. చూడండి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూటింగ్ టు ఎన్పిఎస్, కానీ టుమారో ఆ బెనిఫిట్ హూ విల్ గెట్? ఎంప్లాయీనా? అంటే ఎంప్లాయర్ కూడా ఎవరి కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు? ఎంప్లాయీ కోసమా? మనం చెప్పుకున్నాం శాలరీ చాప్టర్లో, ఎనీ బెనిఫిట్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయర్ ఈజ్ టాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. ఎంప్లాయర్ ఏదైతే ఎన్పిఎస్ కాంట్రిబ్యూట్ చేశాడో ఆ అమౌంట్ మొత్తం కూడా ఎంప్లాయీకి బెనిఫిట్ కాబట్టి, ఎందుకంటే టుమారో ఫ్రమ్ ఎన్పిఎస్ ఎంప్లాయీకే మనీ వస్తుంది కాబట్టి, ఎంప్లాయీకి బెనిఫిట్ కాబట్టి ఇట్ ఈస్ టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎంప్లాయీ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. In addition to that, you can take what? 80CCD2 deduction. How much you can take? Amount contributed or 10% of salary, whichever is lower. ఇది కొంచెం ప్రాపర్గా మీరు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ ఆర్ దేర్. ఇప్పుడు మీకు ఒక ట్విస్ట్ ఉందండి, ఆ ట్విస్ట్ ఏంటంటే సెక్షన్ 80C ప్రకారం డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్ మాక్సిమం? 80Cలో చాలా ఉన్నాయి కదా,
అన్ని కలిపి ఫైనల్లీ డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్ 1.5 lakhs. సెక్షన్ 80C ఫైనల్ డిడక్షన్ ఈక్వల్ హౌ మచ్ 1.5 lakhs. అంటే 80Cలో డిడక్షన్ ఈజ్ హౌ మచ్ అంటే మాక్సిమం 1.5 lakhs. సెక్షన్ 80CCC ఇప్పుడు చెప్పుకున్నాం. సెక్షన్ 80CCCలో కూడా డిడక్షన్ ఈజ్ హౌ మచ్ అంటే మాక్సిమం 1.5 lakhs. ఇప్పుడు చెప్పుకున్నాం మనం. CCCC కాంట్రిబ్యూషన్ టు యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ LIC ఆర్ పెన్షన్ ప్లాన్స్ ఆఫ్ LIC డిడక్షన్ ఈక్వల్ హౌ మచ్ మాక్సిమం 1,50,000. నెక్స్ట్ టెల్ మీ ఓన్లీ 80CCD1 పార్ట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్, ఓన్లీ 80CCD1 పార్ట్ చెప్పండి. 80CCD1 పార్ట్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 10% ఆఫ్ సాలరీ. ఎంప్లాయ్ అయితే నాన్ ఎంప్లాయ్ అయితే 20% ఆఫ్ GTI. మనకి 80CCDలో 1, 1B, 2 3 ఉన్నాయండి. 1, 1B, 2 3 ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 1, 1B, 2 ఇక్కడ తీసుకోవడం లేదు. ఈ విధంగా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. డూ యు నో వాట్ ఈస్ ద ట్విస్ట్? ఈ మూడు కలిపి, ఏ మూడు? 80C, CCC, CCD1 ఈ మూడు కలిపి ఫైనల్లీ టు బి రిస్ట్రిక్టెడ్. వెరీ గుడ్ మార్నింగ్ ఎవరిబడి. టు బి రిస్ట్రిక్టెడ్ టు రూపీస్ maximum rupees 1,50,000. ఈ మాట ఎవరు చెప్పారంటే 80CCE చెప్పింది. దిస్ వర్డ్ ఈస్ సెడ్ బై 80CCE. సపోజ్ ఫర్ మోర్ క్లారిటీ అండి, 80C ఒక 1 lakh ఉంది డిడక్షన్, 80CCC ఒక 70,000 ఉంది, 80CCD1 ఒక 50 ఉంది. మొత్తం ఎంత? 2.2 lakhs కదా. యూ కెనాట్ టేక్ 2.2 lakhs, యూ కెన్ టేక్ ఓన్లీ 1.5 lakhs. సపోజ్ 80C 1.2 lakhs ఉంది, 80CCC 0, CCC ఏం లేదు, యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ LIC ఏం లేదు, CCD1 సే ఎగ్జాంపుల్ 70,000, మొత్తం ఎంత? 1.9 lakhs. డిడక్షన్ యూ కెన్ టేక్ ఓన్లీ 1.5 lakhs. నెక్స్ట్ 80C 1 lakh ఉంది, CCC there is 80,000, CCD1 ఏం లేదు, CCDకి you not contributed 0, టోటల్ ఎంత? 1.8 lakhs. డిడక్షన్ యూ కెన్ టేక్ ఓన్లీ 1.5 lakhs. ఈ మూడు కలపండి. దాంట్లో కొన్నిసార్లు ఓన్లీ 80C ఉండొచ్చు, కొన్నిసార్లు 80CCC ఒకటే ఉండొచ్చు, కొన్నిసార్లు 80CCD1 ఒకటే ఉండొచ్చు, కొన్నిసార్లు 80CCC 2 ఉండొచ్చు. ఏముంటే అవి మొత్తం యాడ్ చేయండి. డిడక్షన్ యూ కెన్ టేక్ ఓన్లీ 1.5 lakhs. ఇట్ ఈస్ సెట్ బై 80CCE. చూడండి, 80C ఉన్నా, CCC ఉన్నా, CCD1 ఉన్నా, 3 ఉన్నా, దాంట్లో 2నే ఉన్నా, యూ కెన్ టేక్ ఓన్లీ ఫైనల్లీ 1.5 lakhs అండి. సో దీనివల్ల మనకి పెద్దగా ట్యాక్స్ సేవ్ అవ్వదు. కౌంట్కి ఏమో చాలా ఉన్నాయి, 80Cలోనే చాలా ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన, LIC, రీపేమెంట్ ఆఫ్ హోమ్ లోన్, ఇలా చాలా ఉన్నాయి. అది CCC, CCDలో 1, ఈ మూడు కలిపి ఫైనల్లీ హౌ టు రిస్ట్రిక్టెడ్ టు 1.5 lakhs. దట్ ఈస్ సెట్ బై 80CCE. వాట్ అబౌట్ 80CCD1B? అది యూ కెన్ టేక్ సపరేట్లీ. ఈ రిస్ట్రిక్షన్ తీసుకొని రాకూడదు. 80CCD1B యూ కెన్ టేక్ సపరేట్లీ 50,000. 80CCD2 కూడా యూ కెన్ టేక్ సపరేట్లీ. ఈ రిస్ట్రిక్షన్ లో ఓన్లీ 80C, CCC, CCD1 పార్ట్ మాత్రమే, CCD ఓన్లీ 80CCD1 మాత్రమే. 1B2 సపరేట్, అది యూ కెన్ టేక్ అడిషన్, యూ కెన్ టేక్ ఎక్స్ట్రా. 80CCD మొత్తం కాదండి, 80CCD ఓన్లీ పార్ట్ 1, 80CCD1 మాత్రమే. 1B2 సపరేట్గా తీసుకోవచ్చు. ఓకేనా? దీనిపైన మనకు ICA బుక్లో ఒక క్వశ్చన్ ఉందండి, అది మీరు తర్వాత సాల్వ్ చేయండి. ఒకసారి ఈ సెక్షన్ మొత్తం నీట్గా మళ్ళీ చదివి నీట్గా ఆ క్వశ్చన్ సాల్వ్ చేయండి. 80CCD పైన there is one క్వశ్చన్, మీరు అది సాల్వ్ చేయండి, మర్చిపోవద్దు. నౌ కమ్ టు సెక్షన్ 80CCH. సెక్షన్ 80CCH ఇది స్మాల్ సెక్షన్ అండి, సింపుల్ సెక్షన్. 80CCH అంత ఇంపార్టెంట్ కాదు, స్మాల్ సెక్షన్.
కాంట్రిబ్యూషన్ టు అగ్నిపత్ స్కీమ్, కాంట్రిబ్యూషన్ టు అగ్నిపత్ స్కీమ్, కాంట్రిబ్యూషన్ టు అగ్నిపత్ స్కీమ్. ఇది మనకు 2022లో వచ్చిందండి ఈ స్కీము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అగ్నిపత్ స్కీమ్ అంటే యూత్ ఎవరైనా సరే అంటే డిగ్రీ క్వాలిఫై అయ్యి లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి యూత్ ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆర్మీకి వెళ్ళొచ్చు, కానీ పర్మనెంట్ కాదు, ఓన్లీ ఫర్ 4 years. అంటే టెంపరీ ఆర్మీ అనమాట. టెంపరీ ఆర్మీ అంటే ఎవరైనా యూత్ కనుక ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆర్మీకి వెళ్ళొచ్చు. ఇది పర్మనెంట్ కాదండి, ఓన్లీ 4 years, ఓన్లీ 4 years. సో ఎవరైతే టెంపరీగా ఆర్మీకి వెళ్తున్నారో మనం వాళ్ళని ఏమంటామంటే అగ్నివీర్ అంటాం. అగ్నివీర్. వీళ్ళ ఎంప్లాయర్ ఎవరు? ఆర్మీ అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఆర్మీ బిలాంగ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ కదా. సో ఎవరైతే ఆ ఆర్మీకి వెళ్తున్నారో వాళ్ళని ఏమంటామంటే మనం అగ్నివీర్ అంటాం. అగ్నివీర్ అంటే ఆర్మీ పర్సన్. వాళ్ళ ఎంప్లాయర్ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్. మరి 4 years తర్వాత ఇప్పుడు చాలా మందికి ఒక ప్రాబ్లం ఏంటంటే అది పర్మనెంట్ అనుకోండి, ఆ జాబ్ ఇప్పుడు ఈజ్ లైఫ్ లాంగ్ అనుకోండి, ఇప్పుడు ఈజ్ పర్మనెంట్ అనుకోండి, ప్రాబ్లం లేదు. కానీ టెంపరీ కదా, ఓన్లీ 4 years కదా. మరి ఆఫ్టర్ 4 years ఏంటి పరిస్థితి? 4 years బాగానే ఉంటుంది, మీకు ఎవరి మంత్ వాళ్ళు మీకు శాలరీ బాగానే ఇస్తారు, బాగానే ఉంటుంది. కానీ ఇది మనకి పర్మనెంట్ కాదు. ఆఫ్టర్ 4 years మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎవరైతే ఆ టెంపరీ ఆర్మీ పీపుల్ ఉన్నారో అగ్నివీరు వాళ్ళు ఇబ్బంది పడకూడదని దే కెప్ట్ వన్ కండిషన్. మీరు ఆ 4 years ఆర్మీలో ఉన్నప్పుడు ప్రతి మంత్ మీకు వచ్చే శాలరీలో ఒక 30% ఈ హౌ టు కాంట్రిబ్యూట్ టు అగ్నిపత్ స్కీమ్. అగ్నిపత్ కార్పస్ ఫండ్ ఉంటుంది, దానికి కాంట్రిబ్యూట్ చేయాలి. అలాగే ఎంప్లాయర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి మంత్ ఆ స్కీమ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, అగ్నిపత్ స్కీమ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అగ్నివీర్ అంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేయాలి ఎంతో కొంత శాలరీ నుంచి ప్రతి మంత్, ఇట్ ఈస్ అరౌండ్ 30%. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకోసం ఆ స్కీమ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆఫ్టర్ 4 years మీరు ఏం చేయొచ్చు అంటే ఆ స్కీమ్లో ఉన్న అమౌంట్ మొత్తం మీరు తీసుకోవచ్చు విత్ సమ్ ఇంట్రెస్ట్. అంటే ఆఫ్టర్ 4 years యూ విల్ గెట్ యువర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ప్లస్ ఆన్ దట్ ఇంట్రెస్ట్. అవన్నీ కలిపి ఒక 10 lakhs అవ్వచ్చు. ఆ 10 lakhsతో మీరు బయటకు వచ్చి యూ కెన్ స్టార్ట్ సమ్ బిజినెస్ లేదా యూ కెన్ డూ సంథింగ్. అంటే 4 years మీకు శాలరీ ఇస్తారు, ప్లస్ ఎండ్లో మీకు ఒక లంప్స్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్తో యూ కెన్ స్టార్ట్ సమ్ బిజినెస్. చూడండి, ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈస్ మేడ్ బై అంటే టుమారో అమౌంట్ వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్, మీరు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ కాంట్రిబ్యూషన్ అమౌంట్ని యూ కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80cc(h). ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈస్ మేడ్ బై, ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ మేడ్ బై అగ్నివీర్, అగ్నివీర్ అంటే ఎంప్లాయీ. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఇస్ మేడ్ బై ఎంప్లాయర్, ఎంప్లాయర్ ఎవరు ఇక్కడ? సెంట్రల్ గవర్నమెంట్. కెన్ టేక్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80cc(h)(1). వాట్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్? కెన్ టేక్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80cc(h)(2). 80cc(h)(2). ఇది సేమ్ యాజ్ ఎన్పిఎస్ కదండి. ఎంప్లాయీకి ఏమో 80cc(d)(1), 1B ఉన్నాయి, ఎంప్లాయర్కి ఏమో 80cc(d)(2) ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ కదా, ఎంప్లాయీకి ఏమో అగ్నివీర్కి ఏమో 80cc(h)(1). వాట్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్కి 80cc(h)(2). ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫర్ హూస్ బెనిఫిట్? ఫర్ ఎంప్లాయీ బెనిఫిట్, ఫర్ అగ్నివీర్ బెనిఫిట్ ఉంది. 80cc(h)(2) డిడక్షన్ కూడా ఊకెన్ టేక్ అంటే అగ్నివీర్ ఓన్లీ, ఎంప్లాయీ ఓన్లీ. సేమ్ యాజ్ అబోవ్, అక్కడ 80cc(d)(1B) ఒకటి ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ అది లేదు. అక్కడి వారు కాంట్రిబ్యూటింగ్ టు ఎన్పిఎస్, తర్వాత మీకు అమౌంట్ వస్తుంది. ఇక్కడి వారు కాంట్రిబ్యూటింగ్ టు అగ్నిపత్ స్కీమ్, తర్వాత మీకు అమౌంట్ వస్తుంది. 1 ఏమో అగ్నివీర్ కాంట్రిబ్యూషన్, 2 ఏమో సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్. 1 and 2 both who can claim deduction? Employee only, అగ్నివీర్ ఓన్లీ. Deduction is how much? Deduction is equal to how much? 100% ఆఫ్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్. పైన అయితే మనకు 80cc(d)(1) లో అమౌంట్ కాంట్రిబ్యూటెడ్
ఆర్ 10% ఆఫ్ సాలరీ, ఇక్కడ క్లెయిమ్ లేదండి. 100% ఆఫ్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్, 100% ఆఫ్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్. ఇక్కడ కూడా డిడక్షన్ ఈక్వల్ టు 100% ఆఫ్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్. ఇట్ ఈస్ సమ్వాట్ సిమిలర్ టు ఎన్పిఎస్. అక్కడ 1B ఎక్స్ట్రా ఉంటుంది, ఇక్కడ 1B లేదు. అక్కడ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ 10% ఆఫ్ సాలరీ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఇక్కడ అలా ఏం లేదు. మీరు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ మొత్తాన్ని 80CCH1 ప్రకారం, ఎంప్లాయర్ అయితే 80CCH2 ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్. అగ్నివీర్ అంటారు ఎంప్లాయీని. ఎంప్లాయర్ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇది మనకు 80C సిరీస్ అండి. 80Cలో మనకి చాలా ఉన్నాయి. 80Cలో మనకు చాలా ఉన్నాయి. వన్స్ కమ్ టు స్టార్టింగ్ ఆఫ్ ది చాప్టర్. 80Cలో మొత్తం ఒక 14 ఉంటాయి. 80C మొత్తం కలిపి డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్ 1.5 lakhs. CCC కాంట్రిబ్యూషన్ టు యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ LIC ఆర్ పెన్షన్ ప్లాన్స్ ఆఫ్ LIC డిడక్షన్ ఈక్వల్ టు 1,50,000. CCD 1, 1B, 2 ఏంటంటే ఎన్పిఎస్. 1, 1B ఏమో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, 2 ఏమో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. 80C, CCC, CCD1 ఈ మూడు కలిపి యూ కెన్ టేక్ ఓన్లీ 1.5 lakhs. 1B సపరేట్, 2 కూడా సపరేట్. 80CCH1, 2 వచ్చేసి కాంట్రిబ్యూషన్ టు అగ్నిపథ్ స్కీమ్. 1 ఏమో ఎంటైర్ అమౌంట్, 2 కూడా ఎంటైర్ అమౌంట్. 1 ఏమో అగ్నివీర్ కాంట్రిబ్యూషన్, 2 ఏమో ఎంప్లాయర్ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్. దీంతో మనకి 80C సిరీస్ కూడా అయిపోయింది, 80D అయిపోయింది, 80E అయిపోయింది, 80U అయిపోయింది. ఇంకేమున్నాయి మనకు? G సిరీస్ పెండింగ్ ఉంది. ఇంకా రిమైనింగ్ JJAA, QQB, RRB, TTA, TTB పెండింగ్ ఉన్నాయి. ఓకేనా? మీరు ఏం చేయాలంటే, ఒక ప్రాబ్లం ఉందండి ఐసీఐ బుక్లో. ఒకే ప్రాబ్లంలో మనకు 80C, CCC, CCD కవర్ అయి ఉన్నాయి. ఆ ప్రాబ్లం చేయండి మీరు. దెర్ ఆర్ ఐ థింక్ 2 ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. మీరు ఆ 2 చేయండి, చేస్తే విల్ గెట్ మోర్ క్లారిటీ. ఓకేనా? టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సెక్షన్ 80G సిరీస్. 80G డొనేషన్స్, GGA, GGB కూడా డొనేషన్స్. 80GG ఏమో రెంట్ పెయిడ్ బట్ నో HRA. టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ 80G సిరీస్. అన్ని డొనేషన్స్. 80G డొనేషనే, GGA డొనేషనే, GGB కూడా డొనేషనే, GGC కూడా డొనేషనే. GG మాత్రం డొనేషన్ కాదు, రెంట్ పెయిడ్ బట్ నో HRA. ఓకే దెన్ విల్ మీట్ టుమారో. టేక్ కేర్, బై బై.